నమస్కారం విజయరామ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా చాలా సంతోషం మిమ్మల్ని కలవటం, మాట్లాడడం. అసలు ఫస్ట్ చూస్తే చాలా అనుకున్నాను నేను, కానీ అదృష్టం ఇది నిజంగా. అంటే మంచి రోజులు వస్తున్నాయి అనేది మిమ్మల్ని అందరం చూస్తుంటే కనిపిస్తున్నా. గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. అన్ని రంగాలు బాగున్నాయి, ఒక్క వ్యవసాయ రంగమే బాగోలేదు. అవునా? అంతే కదమ్మా. వ్యవసాయ రంగంతో ఈ నష్టాలన్నీ. హ్మ్. రైతు ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు, హ్మ్. సమాజం మొత్తం ఆనందంగా ఉంటుంది. రైతు భయపడతా బతుకుతున్నాడు. హ్మ్. పంట వస్తుందా రాదా, దిగుబడి వస్తా రాదా, ప్రకృతి వైపరీత్యాలు హ్మ్. ఇవన్నీ వెంటాడుతూ ఉంటుంది ప్రతిరోజు ఆయన్ని. ఆ భయంతో బతుకుతున్నాడు, హ్మ్. ఆ అజ్ఞానంతో వ్యవసాయం చేస్తున్నాడు, హ్మ్. విష రసాయనాలతో. ఇవన్నీ తప్పని పరిస్థితుల్లో తెలియకండి, తప్పని తెలియకేనా? అజ్ఞానం అండి. హ్మ్. చెప్పిన నాదుడు లేడినాళ్ళు. హ్మ్. దీనివల్ల ఆ భయంతో బతుకుతా, ఆ ప్రకృతి వైపరీత్యాలు తట్టుకోలేక, దిగుబడి రాక భూమి నిస్సారం చేసి ఒక రకంగా గొడ్రాలుగా చేశాడు. హ్మ్. తద్వారా సమాజం మొత్తం భయపడతా బాధపడతా బతుకుతుంది. ఇవే తెలుసుకోవాలనుకున్నాను మీ గురించి. అసలు నేను ఇక్కడ ఫామ్ కి రావటానికి కూడానండి, ఇంత చెప్తున్న ఒక వ్యక్తి నిజంగా ఆ పద్ధతులు అవలంబిస్తున్నారా లేదా ఖచ్చితంగా చూడాలి. చూడాలి. మ్మ్. నాకు అనిపించింది. ఆ, అంటే మనం మాటల్లో చెప్పేస్తాం, ఇలా చేయండి ఇలా చేయండి, ఇది కరెక్ట్ పద్ధతి, మీ తరతరాలు బాగుంటాయని ఒక మాటతో చెప్పడం అనేది ఒక ఎత్తు, కానీ అది ఆచరించి చూపించడం అనేది ఇంకొక ఎత్తు. అది మీ ఫామ్ లో నేను చూస్తున్నాను. అసలు అణువున అడుగు పెట్టిన దగ్గర నుంచి అండి, పేడతో కళ్ళాపి చల్లారు, ఆ వాసన, పరిమళం అంటారు. పరిమళం అననా సరే, పరిమళం నిజంగా ఎంత, నాకు ఒక్క క్షణం ఒక పల్లెటూరు, చుట్టుపక్కల ఎలాంటి ఆధునికత ఇలాంటివి ఏవి నోచుకొని ఒక పక్క పల్లెటూర్లు ఉంటాయి కదా, అలాంటి చోటుకు వచ్చానా నేను అనిపించింది. పూజ చేశారు, గొబ్బెమ్మలు పెట్టారు, ఇవన్నీ అసలు ఏంటో ఒక వింత పరిస్థితుల్లోకి నేను వెళ్ళాను అని అనిపించింది ఒక్క క్షణం. వేరే లోకం ఇది అన్నట్టుగా. ఇవన్నీ మీరన్నట్టు ఇప్పుడు వాళ్ళకి వింతగానండి, ఇది సహజమైన ప్రక్రియ గ్రామాల్లో కదండి. అవును. ఉమ్. ధనుర్మాసం వచ్చిందంటే ఆ, ప్రతి ఇంటి ముందు గొబ్బెమ్మలు ఉంటాయి, పెడతారు. తర్వాత సంక్రాంతి ముగ్గులు ఉంటాయి, అవును, రథసప్తమి వరకు ముగ్గులు వేస్తూనే ఉంటారు. వేస్తారు కదా. ఇదంతా ఒక భారతదేశానికి ఉన్న అదృష్టం. ఉమ్. అవన్నీ మీరు పాటిస్తున్నారు చూసారా, అది చాలా చాలా గొప్ప విషయం. మీ పేరు ముందు కూడా విజయరామ్ గారు అనగానే నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ అని అంటూ ఉంటారు. యాక్సెప్ట్ చేస్తారా ఈ మాట? లేదమ్మా, నేను నేర్చుకునేది ఇంకా చాలా ఉంది. పాలేకర్ Expert గారు కాదంటారు. దయ ఇదంతా. ఉమ్. సుభాష్ పాలేకర్, అసలు వారి పరిచయం ఎలా అండి మీకు? ఆయన పరిచయం పేపర్ ద్వారానే జరిగింది. ఓకే. ఒక ప్రధాన దినపత్రికలో ఉమ్. ఆయన గురించి రాశారు. ఉమ్. ఆ రోజు పేపరు నేను చూసి ఉండకపోతే ఉమ్. మళ్ళీ ఇది జరిగేదో కాదేమో. అది కూడా ప్రధాన శీర్షికలో రాశారు. ఉమ్. ఒక ఆవు 30 ఎకరాలు సేద్యం చేయొచ్చు అని. ఒక్క ఆవుతో. ఒక ఆవుతో. హా. ఒక ఆవు నుంచి వచ్చేది ఏంటి, 10 కేజీల పేడ, రోజుకి 10 లీటర్ల మూత్రం. హా. దాంతో 30 ఎకరాలు చేయొచ్చు. ఎలా అసలు ఆ, అది ఇది మీకు అనిపించింది? ఎలా అసలు అనేది నేను తెలుసుకుంటాక ఆయన ఫోన్ చేశాను. ఉమ్. ఎవరైతే సాధన చేస్తున్నారో వాళ్ళ పొలాల దగ్గరికి వెళ్తాను, వాళ్ళ వివరాలు నాకు కావాలి అని అడిగాను. ఉమ్. ఆయన ఇవ్వలేదు. హా. ముందు అసలు నా సిద్ధాంతం గురించి విన్నావా అని అడిగారు. వినలేదన్న. ఫస్ట్ అది విను, తర్వాత నేనే చూపిస్తానన్నారు. ఆ. అంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇంకా ఈ తెలంగాణ విడిపోలేదు ఉమ్. అన్నప్పుడు రాజమండ్రి వచ్చారు. ఆ. అక్కడ క్లాస్ ఉంది, నువ్వు అక్కడికి రాను, అక్కడ నీకు చూపిస్తాను అన్నీ, ఈ వ్యవసాయం ఎట్లా అనేది అని అన్నారు. ఉమ్. అప్పుడు అక్కడికి వెళ్ళాను. ఇది 2010 డిసెంబర్. అబ్బో, 13 సంవత్సరాలు అవుతుంది. ఆ, ఉమ్. అక్కడ ఇక ఫస్ట్ పరిచయం బాగుంటుంది. ఉమ్. ఆయన ఉపద్ఘాతం అనేది ఉంటుంది కదా, ఒక అరగంట చెప్తాడు దాని గురించి. ఆహా. అది విన్నాక నిజంగా మనసు పెట్టి వింటే ఉమ్. ఇంకా ఆయన 5 రోజులు 10 రోజులు శిబిరం వినాల్సిన అవసరం పెద్దగా అనిపించదు. అంటే భూమి ఎలా పాడు చేశాడు మన భారతదేశం యొక్క వ్యవసాయం. వ్యవసాయం మీద ఆధారపడిన దేశం భారతదేశం అవును. కదండి, అవును. ఇప్పటికీ ఉమ్. అనాదిగా. అవును. మరి ఇలాంటిది 80% ప్రజలు ఉమ్. వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు, ఉమ్. రైతులు. ఉమ్. వీళ్ళందరూ కూడా ఎలా మోసగించబడ్డారు
తప్పుదోవలోకి వెళ్ళారు అనే దాని మీద ఆయన చెప్తారు. ఆ, స్వతంత్రం వచ్చిన తర్వాత ఏం జరిగింది, ఈ గ్రీన్ రెవల్యూషన్ ఎందుకు పరిచయం చేశారు, తద్వారా మన విత్తనాన్ని ఎలా పాడు చేశారు, మన గోవుని ఎలా పాడు చేశారు, ఒక్కొక్క రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్ మనం చాలా బాగా చదువుకున్నాం చిన్నప్పుడు. అవును, ఆకలి చావులకి ఇదంతా అరికట్టింది గ్రీన్ రెవల్యూషన్. అంత శుద్ధ అబద్ధం. ఇలా మన వైట్ రెవల్యూషన్ అని చెప్పి మన దేశీయ ఆవులు తీసేసి సంకర జాతి క్రాస్ బ్రీడ్ జెర్సీ హోలిస్టీన్ తీసుకొచ్చారు. ఈ రెండు మన దేశాన్ని ఆ రోజులు ఎవరైతే పరిపాలిస్తున్నారో వాళ్ళకి మన భారతీయ యొక్క సంస్కృతి, గ్రామాల యొక్క విలువలు వాళ్ళకి తెలియదు. ఎవరో చెప్పిన మాటలు విని వాళ్ళు ఇవన్నీ ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడు కొన్ని చిన్న తప్పులు జరిగినాయి, కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అది జరిగినప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోకూడదు. అలా నిర్ణయం తీసుకోవటమే దాన్ని ఈ రోజు కూడా అనుభవిస్తున్నాం. ఆ నిర్ణయానికి ఫలితం ఖచ్చితంగా. అంటే లేదు, ఇన్ని హాస్పిటల్ ఏంటి, ఒకటే అండి, తాత ఉన్నాడు ఈ భూమి మీద, మనం కాదు కదా. మనకన్నా ముందు తాత వచ్చాడు, తాత కన్నా ముందు వాళ్ళ తాత వచ్చాడు. ఇది ఎన్ని వేల సంవత్సరాలు చెప్తావా? వాళ్ళు ఎవరు హాస్పిటల్కి వెళ్ళలేదు కదా. నువ్వేం సాధించావు ఇక్కడ, నువ్వు ఎంత డెవలప్మెంట్ అని చెప్పి ఇన్ని హాస్పిటల్ కట్టి వ్యవసాయ రంగాన్ని వదిలేసి నగరాలకు వచ్చేసి విదేశాలకు వెళ్ళిపోయి అనాథం చేశారు గ్రామాన్ని. అప్పుడు జరిగిన వాటికి ఇప్పుడు అనుభవిస్తున్నాం అందరం, ఇప్పుడు జనరేషన్. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడా, ఒక క్యాన్సర్ పేషెంట్ ఎక్కడో ఉన్నాడు ప్రతి చోట. ఇంకా ఆటిజం ఇప్పుడు స్టార్ట్ అయ్యింది భారతదేశంలో. ఇవన్నీ ఏంటంటే ఇంకా భవిష్యత్ తరాలు ప్రశ్నార్థకమే. మానవ మనుగడ అనేది ప్రశ్నార్థకం. ఒక్క ఇల్లు చూపించండి, సంపూర్ణమైన ఆరోగ్యంతో హాస్పిటల్ మొహం చూడకుండా, హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా, మెడికల్ షాప్కి వెళ్లకుండా సంపూర్ణమైన ఒక కుటుంబం ఉందా? లేదు కదా. లెక్కించాలి వేళ్ల మీద కూడా కాదు, ఒక్కటి అంటున్నారు మీరు, అది కూడా ఆస్కారం లేదేమో. లేదు కదా. అదే తాత కాలంలో ఒక 50-100 ఏళ్ళ క్రితం చూసుకుంటే, 100 ఏళ్ళ క్రితం ఎవడో ఒకడున్నాడు అనారోగ్యవంతుడు. రివర్స్ అయిపోయింది పూర్తిగా. మరి ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి తారుమారైంది. ఈ తల్లకిందులుగా మన అందరం జీవిస్తున్నాం. దీన్ని సరి చేయటానికి వచ్చినోడు ఒకే ఒక మహనీయుడు, ఆయన సుభాష్ పాలేకర్. ఆయన వచ్చి దేశం కోసం ఎంత తాపత్రయపడతా ఉంటే దీన్ని మా లాంటి వాళ్ళకి ఆ కృష్ణ భగవానుడి దయ వల్ల కొంచెం ఏదో అంటించుకున్నాం అంతేనండి. నేను ఎక్స్పర్ట్ కాదండి, నిరంతరం నేర్చుకునే దశలో ఉన్నాను. రామ్ గారు, మీ గురించి చెప్పండి, మీ నేపథ్యం, పుట్టి పెరిగింది అంతా ఎక్కడ? నేను పుట్టింది కలిదిండి అండి, కృష్ణా జిల్లాలో అల్లూరు అనే గ్రామం. అంటే నెక్స్ట్ ఇక వెస్ట్ గోదావరి వస్తుంది. మా అమ్మ వాళ్ళ ఊరు అది, మా అమ్మమ్మ ఊరు. మా అనుభవాలన్నీ తాతయ్య గారి దగ్గరే, తాతయ్య అమ్మమ్మ దగ్గరే. ఇలాగే ఉండేది ఇల్లంతా. ఒక పెద్ద ఇల్లు ఉండేది, తాటాకిల్లు, సపోటా చెట్టు ఉండేది, దాని దగ్గర పొయ్యి ఉండేది, అక్కడే తినేవాళ్ళం అన్ని. ఇలాగే ఉండేది. సూర్యుడు కనిపించేవాడు కదా, అంతా నేడు ఉండేది. ఆ సపోటా చెట్టు కింద కూర్చునేవాళ్ళం. ఇలాగే సానుపుదల్లి ఉండేది. తాతయ్య నాన్న వాళ్ళ నాన్న నుంచి అనుభవాలు మాకేమీ లేవు. అంటే నేను పుట్టేసరికి లేరు ఆయన. మా తాతగారు బాగా వ్యవసాయం చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళ నాన్న. ఆ రోజుల్లోనే రకరకాల దేశీయ విత్తనాలు సేకరించేవాళ్ళు ఆయన. అప్పుడు కానీ ఇవన్నీ నేను చేస్తానని కానీ, హైదరాబాద్ ఉన్నప్పుడు ఇవన్నీ చెయ్యాలని కానీ ఆలోచనలు ఏమీ లేవు. పాలేకర్ గారి పాఠం గురించి విన్న తర్వాత ఆలోచనలు మారినాయి. ఒక మాట, మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను చదువుకోలేదు. చదువుకోలేదా మీరు? నిజం చెప్పండి. అంటే ఈ చదువు అనేది చాలా చిన్న చదువు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒక్కరోజు కాలేజీకి వెళ్ళి మానేశాను. నా చదువు 10th పాస్ అయ్యాను. ఒక రోజు కాలేజీకి వెళ్ళాను, అది బందర్లో హిందూ కాలేజీ. ఎందుకు వెళ్ళాలనిపించలేదా మళ్ళీ? అది నాకు బైపీసీ తీసుకున్నాను. తర్వాత ఒకరోజు కాలేజీకి వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలని చెప్పేసి మా అమ్మకి వచ్చి, మా అమ్మ కూడా ఏం అనలేదు. ఎందుకు నాకేం అర్థం కాల.
తర్వాత నేను ఆర్టిస్ట్ని, ఓ ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అవ్వాలని ఒకటి ఉండేది. మా మాస్టర్ ఉండేవారు, ఆయన చెప్పేవాడు ఏదన్నా టీచర్గా జాయిన్ అవ్వు బాగుంటుంది అని. అలా కూడా ఉండగా ఫైన్ ఆర్ట్స్ చేయాలని జేఎన్టీయూలో కోరుకునేది. అట్లా ఫైన్ ఆర్ట్స్ జాయిన్ అవడం వచ్చింది. 92లో వచ్చాను హైదరాబాద్. 92వ సంవత్సరంలో అక్కడ కల్దిండి నుంచి. లేదు, నేను బందర్ కల్దీన్లో నేను పుట్టింది మాత్రమే అక్కడ, పెరిగిందంతా బందర్లో, చదువుకున్నదంతా. ఆ తర్వాత నా- హైదరాబాద్ నాకు వచ్చేసారు. 18 సంవత్సరాల వయసులో హైదరాబాద్ వచ్చేసాను. అప్పుడు ఏమన్నా ఆశయం ఉందా మీకు, ఇలా ఏం లేదు, చెయ్యాలి? ఏం లేదు, ఏమి లేదు. బతకడానికి వచ్చాను హైదరాబాద్లో. ఏం చేశారు ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు మీరు చేసిన పని? నేను, నా ఫ్రెండ్స్ ఒక ఆయన జేఎన్టీయూలో జాయిన్ అయ్యాడు, ఆ, అలా నేను జాయిన్ ఆయన చక్క చక్క డిజైన్లు అన్నీ చూపించేవాడు బందర్ వచ్చినప్పుడు. ఆ, ఇలా నేను నేర్చుకోవాలని అనిపించేది. ఉమ్, కానీ మా మాస్టర్ వద్దురా, ఏం ఫ్యూచర్ ఉండదు, 5 ఏళ్ళు ఉద్యోగం ఏం గ్యారెంటీ ఉండదు అనేవాడు. ఉమ్, ఇక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో జాబ్ చేశాను. ఉమ్, నాకు ఏజెన్సీ సర్టిఫికెట్ లేదు. ఉమ్, ఈయన జేఎన్టీయూ నుంచి నాకు ఏం సర్టిఫికెట్ కూడా లేదు. ఉమ్, నాకు జీతం ఇవ్వలేదు వాళ్ళు, అంటే చాలా తక్కువ ఇచ్చారు. అది కూడా ఆ, 2 నెలలకి దగ్గరగా పడుతున్నప్పుడు ఇచ్చారు. ఉమ్, నెల దాటి 15-20 రోజులు అయినాక ఇచ్చారు. అప్పుడు ఎంత వాళ్ళు డిసైడ్ చేయలేదు. వర్క్ అయితే చేసేవాడిని, సీనియర్స్తో పాటు చేసేవాడిని, నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, కానీ జీతం ఇస్తే పైన వాళ్ళకి ఇబ్బంది, కింద వాళ్ళకి ఇబ్బంది, అలా చూస్తారు వాళ్ళు. ఆఖరికి 700 రూపాయలు ఫైనల్ చేశారు. నా జీతం 700 నెలకి. సంవత్సరం అయిన తర్వాత లెటర్ పెట్టుకున్నాను, కొంచెం చాలట్లేదు అంటే ఒక 50 రూపాయలు పెంచారు, 750. ఇక అది తీసుకున్న తర్వాత ఒక లెటర్ ఇచ్చాను, సంవత్సరం అయింది, నేను చాలట్లేదు వెళ్ళిపోతున్నాను అని. నాకు ఇన్నాళ్ళు ఇచ్చినంత కృతజ్ఞతగా ఒక పెయింటింగ్ చేసి, ఎండిది హేమంత్ అగర్వాల్ ఆయన పేరు, ఆయన్ని చేసి ఇచ్చాను. ఇప్పటికే ఉంది ఆ కంపెనీ. అది బిఫోర్ ఇండిపెండెన్స్ అప్పటి నుంచి ఉంది. అది 1945లో పెట్టారు అది. అది ఇప్పుడు 3వ తరం 4వ తరంకి వచ్చారు. దాంట్లో చేశాను. ఆ తర్వాత నుంచి ఇక వేరే కంపెనీకి వెళ్ళాను. వాళ్ళు 1800 ఇచ్చారు, 750 నుంచి 1800 కదా. ఆ రోజు రాత్రి అంతా నిద్రపోలా. అంత జీతం అని తెలిసేటప్పటికి ఇక అక్కడ ఒక సంవత్సరం చేశాను. అది వైజాగ్ స్టీల్కి వాళ్ళు క్లయింట్స్, నేహా అని, ఇప్పుడు కంట్రీ ఓవెన్ ఉంది చూసారా, వాళ్ళది. వాళ్ళకి అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఉంది. దాంట్లో హరిప్రసాద్ గారు ఉండేవారు, చాలా గొప్ప ఆయన చేతి కింద చేశాను నేను. అక్కడ చేసిన తర్వాత ఇక ఓన్గా స్టార్ట్ చేసుకున్నాను. అక్కడ 1 year, ఈ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో నేనే ఎందుకు చేయకూడదని ఒక మహిళ ద్వారా, ఆవిడ అరుణారెడ్డి ఆవిడ పేరు, ఆవిడ ద్వారా నేను టీవీఎస్ మోటార్ కంపెనీకి పరిచయం చేశాను. ఓకే, ఒక పెద్ద వర్క్ చేశాను 3 నెలలు. అప్పుడు ఇంకా కంప్యూటర్స్ రాలేదు, డిజైన్ వర్క్ అంతా మాన్యువల్గా చేసేవాళ్ళం. అప్పుడే వస్తున్నాయి, 99 ఆ టైంలో. ఆ వర్క్ చేసి ఇచ్చాను. 3 నెలలు కష్టపడ్డా. 3 నెలలు కష్టపడితే పగలు రాత్రులు చేశాను. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీకి ఇచ్చే పని నాకు ఇచ్చారు. అది స్పెక్ట్రా అని ఒక వెహికల్ రిలీజ్ అయింది ఆ రోజుల్లో, టీవీఎస్ స్పెక్ట్రా. దానికి స్టేట్ మొత్తం క్యాంపెయిన్, ప్రెస్ యాడ్స్, హోర్డింగ్ డిజైన్, లీఫ్లెట్స్ ఇవన్నీ చేశాను. చేస్తే నాకు 5 లక్షలు మిగిలిన ఆ రోజున. 5 లక్షలు, వెరీ బిగ్ అమౌంట్. అబ్బో. ఆ 5 లక్షలతో మా అన్న కోసం ఏదో చేయాలని, ఆయన ఎల్డర్ బ్రదర్, ఆయన కోసం ఏదైనా చేయాలని స్టార్ట్ చేశాం. ఆయన అప్పుడు బందర్లో ఉండేవాడు. మా ఊర్లో బందర్ లడ్డు అని చాలా ఫేమస్. ఆ లడ్డు హైదరాబాద్ తెచ్చాం. బందర్ లడ్డుని తెచ్చి బందర్ లడ్డు ఆన్ వీల్స్ అని ఫస్ట్ మొబైల్ వ్యాన్ పెట్టింది మేమే హైదరాబాద్. బందర్ లడ్డు ఆన్ వీల్స్ అలా పెట్టి చేస్తే
తయారీ ఎక్కడ జరిగేది అంతా? హైదరాబాద్ ఇక్కడే? హైదరాబాద్లో ఇద్దరు పని వాళ్ళు తెచ్చుకుని ఒక పక్కన డిజైనింగ్ వర్క్, ఒక పక్కన మిఠాయిది. అలా ఒక 6 నెలలు చేశా. ఆ చిన్న వంటిల్లు ఉండేది మా ఆఫీస్లో. ఆ మిఠాయి అని అనేవాడు, ఇక్కడ ఇది చాలదు, దీనికి ఒక వర్క్ షాప్ కావాలి అని అంటే అప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేసాం. అన్న కోసం దిగాం. దిగిన తర్వాత ఇది చాలా పెద్ద పని అనేది అర్థమైంది. అప్పుడు షాప్ పెట్టాలని కూడా ఏం ఆలోచన లేదు. అన్న కోసం పెట్టి నా డిజైన్ కంటిన్యూ చేసుకుందాం అనుకున్నాను. అది చూసి మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు వచ్చారు. నాదేంటంటే ఇన్ టైంలో వర్క్ ఉంటుంది అనమాట, సర్వీస్ ఎప్పటికప్పుడు. నా నుంచి డిలే ఉండదు, వాళ్ళ నుంచి నాకు ఫోన్ రాకూడదు ఏమైంది వర్క్ అని. అలా మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళు నా వర్క్ చూసి పెద్ద వర్క్ ఇచ్చారు. అది సర్పంచ్ అని ఒక వెహికల్ వచ్చింది అప్పుడు, మహేంద్ర సర్పంచ్, అర్జున్, ఈ రెండింటికి నేను వర్క్ చేశాను. అప్పుడు ఒక 12 లక్షలు మిగిలి నాకు. ఇక దాంతో ఇక మిఠాయి షాపు అన్న కోసం స్టార్ట్ చేశాను. అలా వచ్చిందనమాట ఎమరాల్డ్. అంతేగాని ఇది ఉద్దేశపూర్వకంగా నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఇచ్చేస్తానని ఏం ఆలోచన లేదండి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మొత్తం ఎమరాల్డ్ స్టార్ట్ చేసి? 24 years కంప్లీట్. 25కి వచ్చి 4 అండి. ఫస్ట్ స్టార్ట్ చేసింది ఎక్కడండి? ఇందిరా పార్క్. అక్కడ ఏమి నా స్టూడియో అక్కడ ఉండేది, డిజైనింగ్ వర్క్ అంతా. అక్కడ ఫస్ట్ మొబైల్ వ్యాన్ తీసుకుని అక్కడ పెట్టాం, మాకు ఎక్కడ ప్లేస్ లేక. అప్పుడు ఫ్లైఓవర్ అది క్లోజ్ ఉంది రోడ్డు. ఫస్ట్ ఫ్లైఓవర్ అది కంప్లీట్ అయింది, లాస్ట్ అది. అక్కడ 8 years ఉంది. అక్కడికి వచ్చినప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. వాళ్ళు అడిగారు ఏమన్నా ఆ మొబైల్లో పెడితే తెల్లారికల్లా మళ్ళీ వచ్చేవాళ్ళు. ఒకరోజు పెట్టిన వస్తువులు ఒక 2 hours అమ్మేసేవాళ్ళం. 3,000-4,000 రూపాయలు వచ్చాయి ఆ రోజుల్లో, 2-3 hours. అంటే వాళ్ళు రెండో రోజు వచ్చినప్పుడు మాకు తింటాకి ఏం లేకుండా చేశారు, ఒక షాప్ పెట్టకూడదు అన్నాడు ఒక ఆయన. అన్నాకు వచ్చిన ఆలోచన ఇది, షాప్ పెట్టాలని కూడా నాకు ఆలోచన లేదు. అక్కడ చిన్నది ఉంది వెహికల్ పెట్టే చోట, మా ఓనర్ ఉండేవాడు. అది ఆయన చిన్న పాన్ షాప్ కట్టుకున్నాడు, అది ఇచ్చాడు ఫస్ట్ మాకు. దాంట్లో ఒక 5-6 ఐటమ్స్ పెట్టాం. చాలా మంది ఎదురుగా ఫంక్షన్ హాల్ ఉంటుంది, నాకు ఎల్లో అంటే ఇష్టం, గోల్డెన్ ఎల్లో కలర్. ఆ కలర్లు ఉంటాయి, మీ కలరే గోల్డెన్ ఎల్లో అంటే. ఇక అందరూ పాన్ డబ్బా అనుకునేవాళ్ళు. అక్కడ ఎదురుగా ఫంక్షన్ హాల్లో వచ్చి పాన్ కట్టమనేవాళ్ళు. అది చూస్తే ఎపీరియన్స్ కూడా అలాగే ఉండేది, చిన్నది. అంటే కస్టమర్ లోపలికి రాడు, కస్టమర్ లోపలికి రాడు, బయట రోడ్డు మీద ఉంచోవాలి ప్లాట్ఫామ్ మీద. ఎందుకంటే అది ఇంతే ఉంటుంది, మీరు నేను కూర్చున్నారే అంతే ఉంటుంది. అలా స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసిన తర్వాత అన్న ఇక మొబైల్ వ్యాన్ ఇవన్నీ తీసేసి ఇక్కడ ఫుల్ టైం కూర్చోవటం స్టార్ట్ చేసాం. అలా 25 సంవత్సరాలకు వచ్చేసాం. ఇప్పుడు 200 మంది ఎంప్లాయీస్, 5 బ్రాంచ్లు. నేను దీపావళి టైంలో ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళాం మేము. కార్పొరేట్ ఆర్డర్స్ ఉంటుంది చూసారా, ఏ ఒక్కరి దగ్గరకు నేను మెట్లెక్కల. మాకు ఆర్డర్స్ అందరూ అడుగుతారు, వెళ్ళి తెచ్చుకుంటారు. ఎవరైతే వస్తారో వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళు అడిగింది చేసిస్తాం. అంటే మామూలు రోజుల్లో ప్రజెంటేషన్ ఎలా ఉంటుందో, ఒక బాక్స్ తీసినప్పుడు వాళ్ళు 1000 బాక్సులు ఇచ్చినా 5000 బాక్సులు ఇచ్చినా అదే ప్రజెంటేషన్ ఉంటుంది. అలైన్మెంట్ కానీ బాక్స్ ఓపెన్ చేయగానే, నాకన్నా పెద్ద షాపులు చాలా ఉన్నాయి సిటీలో, వాళ్ళు మెచ్చుకున్న వాళ్ళు నా దగ్గర. ఎందుకంటే సమోసా తింటారు చూసారా, ఒకళ్ళు వచ్చి దీపావళి టైంలో వాళ్ళకి నేను ప్రయారిటీ ఇవ్వాలి. నేను పెద్ద ఆర్డర్లు తీసుకుంటున్నానండి, లేవు అనకూడదండి. ఎందుకంటే నన్ను ఇన్నాళ్ళు పోషించింది ఆయన. ఫస్ట్ ప్రయారిటీ చిన్న వాళ్ళకి, నేను దాన్ని వదలను. ఎందుకని బల్క్ ఆర్డర్ల కోసం వెళ్ళను. వీళ్ళు 2 కేజీలు ఇచ్చినా వీళ్ళే నా గొప్ప. సో ఇది వాళ్ళకి ప్రయారిటీ ఇస్తా. దీంట్లో మా చిన్న తమ్ముడు చెప్తాడు వీళ్ళ విషయాలు, సురేంద్ర అని. అవన్నీ పాటిస్తూ ఉంటాను. ఎమరాల్డ్ స్పెషల్ స్వీట్ ఏంటండి ప్రత్యేకత, చాలా స్పెషల్గా ఉండే డిష్? ఒకప్పుడు మోతిచూరు గురించి ఎక్కువ నేను చెప్పే ఉండండి, ఎక్కువ అమ్ముతాం ఈ రోజు కూడా అదే. రెండోది ప్రత్యేకం ఏంటంటే భారతదేశంలో
నా షాప్లో ఉన్న ప్రత్యేకతలు కొన్ని ఎవరి దగ్గర ఈ రోజు కూడా లేవు. దేంట్లో కలర్స్ వాడకుండా చేస్తా. ఆర్టిఫిషియల్ కలర్స్ ఉంటాయి, అట్రాక్టివ్గా ఉంటాయి. అది నా షాప్లో ఇసుమంత కూడా ఉండదు. 25 సంవత్సరాలుగా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ఏం చెప్తారు ఎమరాల్డ్? నమ్మిన సిద్ధాంతం అండి. అంటే నాకు పర్యావరణం మీద నేను పని చేసుకుంటూ వెళ్ళా. అది నా షాప్కి అన్వయించుకున్నాను, కానీ నేనంటూ ప్రత్యేకంగా ఏం చేయలే. ఇప్పుడు కలర్స్ వాడకూడదు, ఎసెన్స్ వాడకూడదు, ఫ్లేవర్స్ వాడకూడదు, అది నేను చేసుకున్నాను. ఇవన్నీ క్యారీ బ్యాగ్లో పెట్టకూడదు, పాలిథిన్ క్యారీ బ్యాగులు అని పేపర్ బ్యాగులు వాడాను. ఇది ఎవరో ఒక ఆవిడ చెబుతుంటే విని నేను నేర్చుకున్నా. ముందు పాలిథిన్ వల్ల భూమికి నష్టం చేస్తుందని 96లో చెప్పింది ఆవిడ, 27 ఏళ్ళ క్రితం. ఆవిడ మాట విని భూమి అన్ని ఇస్తున్నప్పుడు భూమిని ఎందుకు పాడు చేస్తున్నావు అని ఒక సేల్స్ మ్యాన్తో చెప్తుంది ఆవిడ. భూమి మనకు అన్నీ ఇస్తుంది సకాలంలో, నువ్వు భూమికి నష్టం చేసే వస్తువు వాడకూడదు. గతంలో నీకు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నా ఓన్ బ్యాగ్ నేను తెచ్చుకున్నాను, దీంట్లో నేను వస్తువులు పెట్టు అనే మాట ఇని నేను 27 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు కూడా ఎవరికి అవేర్నెస్ లేదు దీని మీద. మీరు ఫాలో అవుతున్నారు ఆ పద్ధతి? ఆ క్షణం నుంచి నేను అప్పుడు నాకు ఓన్ బ్యాగ్ లేదు, చేత్తో పట్టుకుని ఎన్ని వస్తువులు అన్నీ తెచ్చుకున్న బయటికి, స్కూటర్లో సరిపడా. మీ మాటల్లో చెప్పండి, మీ వరకు భూమి అంటే ఏంటి ఒక నిర్వచనం? భూమి అంటే మనందరి తల్లి అండి కదా, మనల్ని మోస్తుంది, భరిస్తుంది. ఈ భూమి మీద బాగా తెలివైనవాడు మనిషి కదా, బాగా పాడు చేసింది కూడా మనిషే ఈ భూమిని కదా. ఒక రకంగా భారం కూడా భూమికి మనిషి. ఎందుకంటే ఇంత విచక్షణారహితంగా సహజ వనరుల్ని పాడు చేసుకుంటా, అభివృద్ధి అని, సౌకర్యం అని, ఒక కంఫర్ట్ అని ఒక మాట, మాయ మాటలు చెప్పుకుని ఇలా బతుకుతున్నాం. ఈ భూమండలం మొత్తం మీద ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో ఏ ఒక్కటి కూడా ఈ వనరుల్ని విధ్వంసం చేయాల, వాడుకున్నాయి అంతే. వాడుకున్నాయి, ఇంకాస్త సహాయం చేసేయి. ఖచ్చితంగా చేస్తానే ఉన్నాయి. మనిషి సహాయం చేయకపోగా విధ్వంసం చేసిన దాంట్లో మొదటి ముద్దాయి. మరి ఇన్ని రకాలుగా జరిగిన నష్టాన్ని మనిషే మరి సరి చేయాలి. 80% భూమి మన భారతదేశంలో చూసుకుంటే రైతు చేతుల్లోనే ఉంది, వాళ్ళ చేతుల్లోనే ఉంది భూమి అంతా. వీళ్ళందరూ కూడా అజ్ఞానం అంటే ఈ వ్యవసాయ విధానం తెలియకుండా బతుకుతున్నారు. వాళ్ళు చెయ్యాలని చేసింది కూడా కాదండి, ఈ రసాయన ఎరువులు వాడాలని కూడా వాళ్ళకి తెలియదు పాపం. ఇది 70 ఏళ్ళు జరుగుతుంది కాబట్టి అది భాగం అనుకున్నారు, ఇలా వేస్తేనే పండుద్ది అనుకున్నారు. ఎరువులు వాడాలి, యూరియా వాడాలి, DAP వాడాలి, పురుగు మందులు కొట్టాలి, ఇలాగే చెయ్యాలి. చరిత్ర తెలియదు కదా, వాళ్ళు చదువుకోలేదు, లేకపోతే వినలేదు. ఎక్కడ చూసిందంతా ఇదే. 1 సంవత్సరం 2 సంవత్సరాల చెప్పేవాళ్ళు రావాలి. నేను అదే మాట చెప్తా, వినేవాటానికి చాలా మంది ఉన్నారు, చెప్పేవాళ్ళు లేరు. అలా చెప్పేవాడు ఒకే మహనీయుడు, అన్సంగ్ హీరో సుభాష్ పాలేకర్ గారు. ఆయన ఈ దేశానికి ఇంత సమయం ఇచ్చాడు. మీరు ఇక్కడ ఈ క్షేత్రం ఎగ్జాక్ట్ లొకేషన్ ఏంటండి? ఇది ఏ ఊరు అంటారు? ఈ ఊరు పేరు బూరుగడ్డ. బూరుగడ్డ వికారాబాద్ జిల్లాకు వస్తుందా? వికారాబాద్ జిల్లా, దారూర్ మండలం. కానీ ఈ బూరుగడ్డ ఊరే మైగ్రేట్ అయిపోయింది. అయ్యో. ఈ ఊర్లో పేరే గానీ ఊరు జనాభా ఇక్కడ ఎవరు లేరు, మేము తప్ప. అదే చుట్టుపక్కల ఏవి ఇల్లు అలాంటివి ఏం లేవు, వచ్చే దారిలో కూడా కనపడలా. ఒకప్పుడు ఉండేవంట, అంతా మైగ్రేట్ అయిపోయారు. ఇలా ఒకప్పుడు గ్రామం వదిలి ఎవరు వెళ్ళలేదు ఉపాధి కోసం, పండించిన పంటలు అమ్ముకుంటాకి వెళ్ళారు. అలాంటిది ఇప్పుడు గ్రామాన్ని వదిలేసి వెళ్ళిపోవటం అనేది అనాథం చేసేసి గ్రామాన్ని. మీరు ఎప్పుడెప్పుడు వస్తారండి క్షేత్రానికి? ఇక్కడికి నేను పనిని బట్టమ్మా, అంటే బయట జిల్లాలో తిరుగుతున్నప్పుడు షెడ్యూల్స్ చూసుకుని ఇక్కడికి వారానికి ఒకసారి వస్తాను, 2-3 రోజులు ఉంటాను. ఏదైనా నెలకి 3-4 సార్లు వస్తా. ఇక్కడ ఉంది, కృష్ణా జిల్లాలో ఉంది. 2 చోట్ల మోడల్ తయారు చేస్తే రైతులు మారుతారని దీనికోసం
2 చోట్ల చేస్తున్నాను. మొత్తం ఎన్ని క్షేత్ర- ఎకరాలండి ఇక్కడ? మొత్తం నేను ఇక్కడ చేసేది 43, కృష్ణా జిల్లాలో చేసేది 10 ఎకరాలు. ఇక్కడ 43 ఎకరాలు ఇది మొత్తం. ఇది ఇప్పుడు 43. మనం కూర్చున్నదంతా. ఉమ్. ఆ? మొదటి నుంచి చూసుకుంటే మొత్తం అన్ని పంటలే ఉన్నాయి. ఏవేవి ఇక్కడ పండించేది అసలు? అంతకుముందు యజమాని ఉన్నప్పుడు దీంట్లో కూడా ఉమ్. విష రసాయనాలతో పండించాడు ఆయన బా. 8 ఏళ్ల క్రితం వరకు. ఆ. అలా 38 ఏళ్ళు పండించాడు ఆయన. అబ్బో. ఉమ్. మీరు చూస్తే ఇక్కడ భూముల్లో అన్ని ఆ, నేలలు, ఉమ్. మీరు కొండ అడవిలోంచి వచ్చారు కదా, ఉమ్. అన్ని రాళ్ళు మట్టి అయ్యే కనబడతాయి. అవును, మొత్తం అవే ఉన్నాయి. ఆ, ఉమ్. ఇలాంటి చోట ఆయన ఏం చేశాడంటే, ఇప్పుడు మాకు వాగు ఉంది, ఉమ్. ఆ వాగులో ఇసుక తీసుకొచ్చి ఫిల్లింగ్ చేసి హా. కెమికల్తో పండించాడు. శాండ్, మన రివర్ శాండ్ ఉంటుంది కదా, ఉమ్. ఇది మట్టి కాదు, ఉమ్. శాండ్, ఉమ్. అలా నింపి దాని మీద కెమికల్తో పండించాడు. ఓకే. సో ఇది చాలా ప్రతికూల వాతావరణం ఈ వ్యవసాయానికి, ఉమ్. ఇలాంటి భూమి. ఉమ్. మరి దీనికి ముందు తెలంగాణలో 3 భూములు కొన్నా, ఉమ్. అక్కడ నాకు అనేక కారణాల వల్ల వెళతాకి దారి లేక ఇబ్బందులు కలిగితే అది అంతా అమ్మేసి ఉమ్. ఇది కొనుక్కున్నాను. ఉమ్. దేవుడు ఎందుకు పంపించాడు అనేది అర్థం ఏంటంటే, ప్రతికూల వాతావరణంలో మనం చేస్తే రైతులకి ఇది అర్థం అవుద్ది. ఉమ్. మంచి మట్టి, నల్ల మట్టి ఉండి ఉమ్. అన్ని వనరులు బాగుండా ఉంటే ఉమ్. నువ్వు చేసేది ఏంటి? నిజమే, ఆ మాట అంటారు. మీకేముంది అక్కడ అన్ని సరిగ్గా ఉన్న సౌకర్యాలు, పండించారు అంటారు. అందుకని ఇలాంటి చోట పంపించాడు అనిపిస్తున్నాను. అసలు అణువుగా లేదా మీరు మొదట మీకు ప్రారంభించినప్పుడు? చూపిస్తా, ఉమ్. ఒక నమూనా, ఇంకా చౌడు అలాగే ఉంది, చూపిస్తాను. ఉమ్. ఇప్పుడు ఇది మీరు కూర్చున్న చూస్తుంది, ఇది 5 దొంతర్లు పంట. ఉమ్. దీని గురించి ప్రచారం చేయటానికి ఉమ్. బ్యానర్ చూశాను, అదే. ఆ, ప్రతి ఒక్క ప్రకృతి దీని రైతు. గురించి ప్రత్యేకంగా మీకు నేను ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇది. ఉమ్. గతంలో సూక్ష్మంగా చూడని విషయాలు, చెప్పని విషయాలు దీంట్లో మీకు వాళ్ళు చూపిస్తా. ఉమ్. దీన్ని మీరు ప్రతి రైతు, భారతదేశంలో ఉన్న రైతు ఈ నమూనా ఒకటి పెట్టుకుంటే ఉమ్. 3.5 లక్షలు, ఉమ్. 2.5 నుంచి 3.5 లక్షల ఆదాయం నేను చూపిస్తా ఓ. 1 ఎకరంలో. ఉమ్. ఆ, ఎలా అండి, ఇది రావచ్చా ఓపెన్ రైతులు ఛాలెంజ్. ఇక్కడికి? రైతులు మీ దగ్గరికి ఇక్కడికి డైరెక్ట్ గా రావచ్చా? ఎలా కలవాలి అసలు మిమ్మల్ని, వీటి గురించి దీనికి తెలుసుకోవాలంటే? కార్యాలయం ఉందండి. ఉమ్. ఇక్కడికి క్షేత్ర దర్శనం నేను ప్రతి ఉంటుందా అవకాశం? ప్రతి నెల 2 నెలలకి ఉంటది. ఉమ్. ఈ 2.5 లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది నేను మీకు అక్కడ బోర్డును చూసారా, ఆ, ఆ. ఆ బోర్డు ద్వారా డ్రాయింగ్ చూపిస్తాను. ఉమ్. మొక్కకి దూరం, ఓ. కాలువలు ఎలా తీసుకోవాలి, ఉమ్. రేజ్డ్ బెడ్స్ ఎలా చేయాలి, ఉమ్. ఆ బెడ్స్ మీద ఏ పంటలు వేసుకోవాలి, ఉమ్. నీడను వచ్చే పంటలు ఏంటి, కొంత షేడ్ రావాలంటే అక్కడ ఏం పంటలు వేసుకోవాలి, ప్రతి అంగుళాన్ని మనం ఇక్కడ కౌంట్ చేయొచ్చు. లైవ్ లో చూపిస్తారన్నమాట చూపిస్తా. మొత్తం. సో ఎవరైనా అలా నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే చక్కగా రండి వ్యవసాయ క్షేత్రానికి, విజయరామ్ గారిది. అడ్రస్ కంప్లీట్ గా మీకు నేను డీటెయిల్స్ ఇస్తాను స్క్రీన్ పైన, అలాగే నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఆఫీస్కి వెళ్ళి కూడా కలవచ్చు. ఆఫీస్ డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద ఇస్తాను. కానీ చాలా గొప్ప పని చేస్తున్నారు మీరు. ఇలా నేర్పించే వాళ్ళే కదా కావాలి ఇప్పుడు. అదే మరి గడిచిన 15 ఏళ్లలో 3 లక్షల మంది చచ్చిపోయారు భారత రైతులు. ఉమ్. ఈ భారతదేశంలో ఉన్న రైతులు ఇది 15 సంవత్సరాల్లో మీ 3 ధ్యేయం లక్షలు. ఏంటి అసలు? ఏం చేద్దామని మీ ఆలోచన? తిరిగి గ్రామం వైపు, ఒకటే మాట, ఉమ్. మనం ప్రయాణం అంతా తిరిగి గ్రామం వైపు. ఇదంతా మాయ, నగరం, పట్టణాలు. అంటే ఆధునికత అనేది మంచిది కాదంటారా? లేదా, ఇంత అక్కర్లేదండి. ఇంత ఆధునికత ఎందుకండి, ఇంత టెక్నాలజీ ఎందుకు అవసరం? ఉమ్. ఇప్పటికి ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు కదా. ఇంకా పరుగులు పెడతాం. దీనికోసం ప్రపంచం మొత్తం తెలుసుకున్నారు. ఈ రోజు ఇక్కడ జరిగే విషయం ఉమ్. నిమిషాల్లో ప్రపంచం తెలిసిపోతుంది. అవును. ఇంకా చూడాల్సింది ఏముంది? అంటే ఇక్కడతో ఆపితే మంచిది, మళ్ళీ తిరిగి ఇంకా వెనక్కి తొంగి వెళ్ళాలి. చూడొద్దు. ఇంకా ఇప్పటికీ చాలా మనం అందుకేనేమో ఈ మధ్య కాలంలో చూస్తున్నాం కదా, పల్లెటూరు వాతావరణాన్ని ఇష్టపడే వాళ్ళు, అలాంటి వాతావరణంలో కాసేపైనా గడుపుదాం అనుకునే వాళ్ళు, ఇలా మైండ్ సెట్ మారిపోయింది కొంతమంది ప్రజలది. ఇప్పుడు ఎలా అంటే అండి, మీకు మొత్తం టెక్నాలజీ మీ చేతుల్లో ఉంది. ఆ. 4 గోడల మధ్యన కూర్చున్నారు. ఉమ్. మీ ముందు పెద్ద కంప్యూటర్ ఉంది. ఉమ్. స్పందన అనేది ఎలా ఉంటుందో చెప్తున్నా. ఉమ్. దాంట్లో మీరు ఎక్కడెక్కడో మన సంబంధం ఉన్నా సంబంధం లేని విషయాలు చూస్తాం, ఎంజాయ్ చేస్తున్నాము, విషయం తెలుసుకుంటున్నాం. ఉమ్. అదే మీరు ఒక పల్లెటూరులోకి వచ్చి కూర్చొని ఒక పక్కన ఇలా 5 లేయర్ మోడల్ పెట్టుకుని ఉమ్. ఒక ఆవు దూడ ఉమ్. పాలు తాగినాక పరిగెత్తుకుంటా తోక ఎత్తుకుని పరిగెడుతుంది అనుకోండి, ఉమ్.
మీలో ఒక ఉత్తేజం, ఆనందం రాదా? నాకు అనిపించింది రాగానే 16 రోజులైంది పుట్టి అని చెప్పి నాకు చూపించారు. నాకు ఆ, ఒక్క క్షణం ఆగితే ఒట్టు ఆ. తిరుగుతూనే ఉంది అటు ఇటు అటు ఉంది కదా. ఇటు అసలు. దాన్ని తలుచుకుంటేనే మీకు నవ్వు వచ్చింది ఇప్పుడు. దాన్ని ప్రత్యక్షంగా చూస్తే నిజమే. కదా. అవును. ఆ ఆనందం మనం మన ముందున్న 4 గోడల మధ్యలో కంప్యూటర్తో ఎక్కడ అవుద్ది? అవుతుంది కదా. మట్టితోనే అవుద్ది అది. మట్టితో, పంటతో, మాట్లాడుతుంది. తర్వాత ఆ నిజం. గోవుతో. అందుకనే ఇది అర్థం చేసుకున్న వాళ్ళందరూ బయటకు వస్తున్నారు. నిజం అది. ఒకే రారు అందరు రారు కదా. దానికి ఒక అడ్రస్ కావాలి, చెప్పేవాళ్ళు, చూపించేవాళ్ళు కావాలి. దానికి నేను ఈ భూమిని ఎంచుకున్నాను. ఇక్కడ ఏమేమి ఉన్నాయండి మొత్తం పంటలు మీరు వేసినవి? అధిక మొత్తంలో ఎక్కువ శాతం వేసింది ఇక్కడ వరి ఎక్కువ అమ్మ. వరి. వరి ఎక్కువ. తర్వాత ఇప్పుడు జామ పెట్టాను, నిమ్మ పెట్టా, బత్తాయి పెట్టా, సపోటా పెట్టా. ఈ 5 లేయర్ మోడల్ ఒకటి. తర్వాత ఒక అరటి ఒక బంధం చేస్తున్నాను. ఈ అరటి ఏంటంటే దీంట్లో దగ్గరగా ఒక 300 రకాలు ఉన్నాయి అబ్బో అరటిలో. అవునా? దాంట్లో ఇప్పటికి నేను ఒక 50 రకాలు సేకరించా. ఈ 365 రకాలు చేసి నా స్వామికి తిరుమలకి ఇవ్వాలి రోజుకో రకం అనేది నా కోరికనా? దీనికి ధర్మారెడ్డి గారు కూడా ఈ మధ్య లెటర్ ఒకటి ఇచ్చారు. కేరళలో ఒక ఆయన దగ్గర ఉంది. ఆయన ఎవరికి వెళ్ళినా ఒక 5-10 మించి ఓడు. అంటే ఇదంతా నా దగ్గరే ఉండాలి అనేది ఎవరికి వాళ్ళకి ఉంటది కదా. అంటే నేను అనుకునేది ఎప్పుడు కూడా నీకన్నా ముందు నుంచి ఉంది అరటి ఇక్కడ. కరెక్ట్ కదా. స్వార్థం. అంటే అలా తెలియదు. ఇది అందరికి పంచాలనేది ఒక దేవస్థానం తరపున లెటర్లు వెళ్తే వాళ్ళకి ఒక ఆనందమే కదా. ఆ రైతుకి ఇచ్చి నా ఖాదీ బట్టలు ఆయనకి సన్మానం చేసి కరెక్ట్గా 1 వారం రోజుల క్రితం ఆయన దగ్గరే ఉన్నా. అవి ఇక త్వరలో వస్తున్నాయి మన దగ్గరికి. ఆల్రెడీ ఒక 50 వచ్చినాయి. ఇవి ప్రతి గ్రామానికి పంపించాలి. పంపించి అక్కడ ఈ అరటి ఇన్ని రకాల వైవిధ్యం ప్రతి స్వామికి వెళ్ళాలి, తద్వారా ప్రజలు తినాలి. అది దీంట్లో ఎందుకు ఇన్ని రకాలు ఉన్నాయంటే చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయమ్మా. ఇది ఒక పెద్ద ప్రపంచం చాలదు. ఒక అరటి చూపించాడు, నోరు తిరగదు చూసారా? నత్తి కాదు, నోరు కొన్ని పదాలు రావు. అవును. టాప్ ప్లేస్ లో లా అంటారు, అలా మాట్లాడతారు కదా. అలాంటి దానికి ఒక అరటిపండు ఉంది. అది చిన్నప్పుడు సరిగ్గా పలకడానికి అది 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 గమనించిన తల్లిదండ్రులు ఆ అరటిపండు వాడికి రోజు తినిపిస్తే ఆ నోరు సరిగ్గా తిరుగుద్ది. నాలుక అలా కూడా ఉంటుంది. ఆయన చెప్పేందుకు నాకు తెలియదు. అలాగే నెలలు నిండకుండా పుట్టే పిల్లలు, ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు, వాళ్ళకి ఒకటి ఉంది. దాని పేరు భీమ్కేలా. భీమ్కేలా అంటే ఆ అరటిపండులో గింజలు ఉంటాయి, మిరియాలు అంత ఉంటాయి. మనకి అరటిపండులో విత్తనాలు ఉండవు కదా, దాంట్లో విత్తనాలు ఉంటాయి. మన సీతాఫలం లాగా ఉంటాయి గింజలు. అలాగే రౌండ్ షేప్ ఉంటాయి. అరటిపండు తింటాం లేట్ అవుద్ది, గబగబా తింటాక రాదు, గింజలు అడ్డు ఉంటాయి. ఆ అరటిపండు పేరు భీమ్కేలా. ఆ అరటిపండు ఇక అన్న ప్రశ్న అయినాక ఆ పిల్లడు పెడతాడు, భీములాగా తయారవుతాడు. మరి ఇంత వైవిధ్యం ఎలా ఇచ్చాడు భారత. అలాగే ఇంకోటి ఉంది బీజ్కేలా అని. ఇలా చాలా షుగర్కి ఒక అరటిపండు ఉంది. షుగర్ వాళ్ళు అరటిపండు తినకూడదు అంటారు, దాని దగ్గర షుగర్ ఉంది. ఇలా ఎందుకు ఇంత వైవిధ్యం ఇచ్చాడు అంటే 365 రకాలు ఉన్నాయంటే ఆయన దగ్గర. ఒక్కో దాంట్లో ఒక గుణం ఉంది. ఇప్పుడు మనలో ఎన్ని రకాల గుణాలు ఉన్నాయి, ఒక గుణం ఉంటుంది కదా. అట్లా ఆ విత్తనాల్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ సేకరించాలనేది నా కోరిక. ఇప్పుడు దగ్గర 365 రకాల వరి విత్తనాలు అయినాయి. ఇవి స్వామివారికి నైవేద్యం జరుగుతుంది తిరుమలలో. కానీ 20 రకాలే రిపీట్ అవుతున్నాయి. ఇప్పుడు ఇస్తున్నాం మేమే ఇస్తున్నాం. మా రైతులు ఒక 20 రకాలు రిపీట్ అవుతున్నాయి.
రోజుకో రకం తినిపించాలనేది కోరిక. ఉమ్. దానికి మరి కొన్ని చెక్కుముళ్ళు ఉన్నాయి. కొన్ని తప్పవుగా. ఆ స్వామి సమయం విప్పుతాడు కోసం అవి ఎదురు కూడా. చూస్తున్నాం. అంతే అంతే, సమయం కోసం ఎదురు చూస్తున్నాం. ఉమ్. మొత్తం ఎన్ని కేజీలండి పంపిస్తారు మీరు నేను నెలకి అని ఉంటుందా లేకపోతే ఎలా? లేదు, దిట్టం అని రామాయణ స్వామి వారు రాసింది ఉంది. ఉహు. ఇది ప్రతి రోజు ఉమ్. అక్కడ జరిగేది 350 కేజీలు ఉంటుంది. రోజు 350 కేజీలు. ఇది 7,000 మందికి పెడతారు ఆ బ్రేక్ దర్శనంలో. ఉమ్. ఇది ధర్మారెడ్డి గారు చొరవ తీసుకోవడం వల్ల అయింది నాకు. ఉహు. ఆయన ఈ ఒక నా మిత్రుడు బోర్డు మెంబర్ ఉండేవాడు శివకుమార్ అని, ఉమ్. ఆయన తీసుకెళ్లి పరిచయం చేశాడు. ఇలా నేను స్వామికి నైవేద్యం పెట్టాలనుకుంటున్నాను అని. ఉమ్. ఆయన నన్ను స్వామివారి ముందు నుంచో పెట్టాడు. ఆ. ఒక 5 నిమిషాలు నుంచో పెట్టాడు. ఆ. బా ఎంత అదృష్టం. ఇప్పుడు ఎంతసేపు చూసినా స్వామిని నీకు మంచి ప్రసాదం ఇవ్వాలనుకుంటున్నాను, ఉమ్. 1 సంవత్సరంలో ఇస్తానని మొక్కుకున్నా. బయటికి రాగానే నా మనసులో మాట ఆయన చెప్పారు, ఉమ్. ఇలా నా దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయి, ఉమ్. ఇది పూరి జగన్నాథ్ దగ్గర చేస్తున్నారు స్వామికి, ఉమ్. మన దగ్గర కల్చర్ లేదు ఉమ్. అని ఆయన చెప్పగానే వెంటనే అప్పుడు ధర్మారెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. ఉమ్. తీసుకెళ్తే ఆయన ముందు 10 నిమిషాలు పట్టించుకోవాలా. ఆ. అంటే మన అవతారం బట్టలు ఇలా ఉంటాయి కదా, ఎవడో పంతులు వచ్చాడు అనుకున్నాడు. ఉమ్. కానీ నేను వెళ్తా కొన్ని బియ్యం పట్టుకెళ్ళా. ఆ. మీరు తీసుకెళ్ళింది ఏ రకం అప్పుడు? గోవిందభోగ్. ఉమ్. గోవిందభోగ్ ఫస్ట్ స్వామివారి పాదాల దగ్గర పెట్టింది అదే. ఉమ్. అంటే దాని పరిమళం చూశాడు ఆయన. ఆ. అప్పటి వరకు ఆవులిస్తా మాట్లాడేటో చూస్తా. ఉమ్. తర్వాత ఆయన చాలా అలర్ట్గా చాలా వెంటనే దాన్ని పసికట్టేశాడు ఆయన. ఉమ్. వేసి 2.5 hours మాట్లాడాడు. అబ్బో. మాట్లాడి ఆయన, ఉమ్. మీరు చేస్తానంటే 1 weekలో స్టార్ట్ చేసేయండి అన్నారు. ఆ. ఆయన చొరవ తీసుకోవటం వల్లే ఇది జరిగింది. ఉమ్. అంటే ఒక్క అధికారి బాగున్నా ఇవన్నీ జరుగుతాయండి. అలా సెట్ అయిపోతారు అంతే. రోజుకి 350 కేజీలు. అలా 10 టన్నుల చిల్లర వెళ్తుంది ఉమ్. ఎవ్రీ మంత్. ఎవ్రీ మంత్. ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు మీరు? రేపు ఇప్పటికా 2.5 months దాటిపోయి 2.5 years. 2.5 years అయింది. ఉమ్. రేపు ఏప్రిల్ వస్తే 3 years. 3 సంవత్సరాలు. మీకు కలిగినటువంటి ఏదన్నా ఒక అనుభవం తిరుమల స్వామివారికి మీరు అనుకున్నట్టుగా ప్రసాదం ఇస్తున్నప్పుడు ఏదో ఒకటి మనకి స్వామివారి నుంచి ఒక సిగ్నల్ వస్తుందని అంటారు కదా, అలా ఏదన్నా ఒక అనుభవం ఉందా? మరి ఇది అదే కదండి. ఇప్పుడు అక్కడే సబర్మతి గారు ఇంటర్వ్యూ ఇచ్చింది అక్కడే 2010లో. ఆవిడ ఒరిస్సాలో ఉంటుంది, తిరుమల కార్యక్రమంకి వచ్చారు. అక్కడ ఇంటర్వ్యూ ఇచ్చింది ఆవిడ. మీ తిరుమలకి ఏం నైవేద్యం పెడుతున్నారు స్వామికి అని ఆవిడ మాట్లాడింది. మీరు పెట్టేదంతా కూడా హైబ్రిడ్ సోనా మసూరి బీపీటీ, ఇవి తింటే ప్రజలకి మంచిది కాదు, షుగర్లు వస్తాయి. స్వామి ఎలాగో స్వీకరించడు ఆ కెమికల్ ఫుడ్ హైబ్రిడ్ విత్తనాన్ని, మీరు పెడుతున్నారు కానీ ఆయన తినడు. మా రాష్ట్రంలో వలసలు లేవండి, మా రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవండి. ఒరిస్సా మా రాష్ట్రంలో ఆత్మహత్యలు లేవు. మీరు ఎందుకు ఆత్మహత్యలు చేస్తున్నారంటే మీరు భూమిని పాడు చేశారు, హైబ్రిడ్ విత్తనంతో మీరు తింటున్నారు. ఇలా తిన్నప్పుడు మానసికంగా చాలా వీక్ అయిపోతారు అనేది ఆవిడ ఇంటర్వ్యూ వచ్చింది. మాకు పరుగులు ఉండవు మాకు అంది ఆవిడ. మీకు ఒరిస్సాలో పరుగులు ఉండవు, చాలా నింపాదిగా ఉంటారు వాళ్ళు. 7-8-9 అంతా పడుకుంటారు. ఇక్కడ మనం 12-1 గంట కూడా పడుకోం. ఇట్లా మనం హాస్పిటల్ దగ్గర అయ్యాం, వాళ్ళు ఆవుకు దగ్గరగా ఉన్నారు. ఆవిడ ఇంటర్వ్యూ చూసి ఆవిడని కలిసా, నాకు ఈ విత్తనాలు ఇవ్వండి అని. ఆవిడ ఒక గుప్పుడు ఇచ్చింది, గుప్పుడు కూడా కాదు ఇన్నే చాలు, నువ్వు దీంతో నువ్వు పండించి నువ్వు ఎంతమందికి ఇస్తావు నీ చేతితో ఇయ్యి అంది. అంతేగాని కేజీలు ఎవరు మీకు విత్తనాలు అని. ఈ భారతదేశాన్ని ఇంతగా నడిపించిన వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా మీకు? 100 మంది ఉంటారు అంతే. ఆ 100 మంది వల్ల ఈ దేశం ఎలా ఉందో వాళ్ళు సీడ్ యాక్టివిస్టులు అంటారు. విత్తనం మీదే వాళ్ళ ఇంత ధ్యాస గాని శ్వాస గాని. రీసెర్చ్ ఏం చేయరు, ఉన్నదాన్ని ఉన్నట్టు కాపాడుతారు. కాపాడుకోవడమే పని, దాన్ని ప్రతిసారి మళ్ళీ పంట పండిస్తారు, పండించి దాన్ని మళ్ళీ ఇలా మాలాంటి వాళ్ళకి ఇస్తా ఉంటారు ఇన్ని గింజలు. అలా ఆవిడ 2 గింజలు ఇచ్చింది, 2 రకాలు.
అలా ఇచ్చి ఇప్పుడు మీరు ఇంత పండించి ఇంత చేశారు. అబ్బో! అలా ఆవిడ మళ్ళీ మాకు ఇవ్వటానికి 10 సంవత్సరాలు పట్టింది. అబ్బో! స్వామికి 365 రకాలు అడిగితే హ్మ్. 10 ఏళ్ళు మమ్మల్ని చేసి ఇప్పుడు మొన్న ఇచ్చింది ఒక 3 ఏళ్ళ క్రితం. హ్మ్. అలా ఇప్పుడు 365 రకాలైనవి. హ్మ్. ఆ మొదట ఇచ్చిన దాంట్లో మేము స్వామివారికి ఇచ్చింది ఒక 20 రకాలే. హ్మ్. అయ్యే రిపీట్ అవుతున్నాయి. హ్మ్. కానీ రోజుకో రకం చేయాలి అనుకుంటున్నాం, కానీ హ్మ్. అది త్వరలో అవుద్దని ఒక నమ్మకం అయితే ఉంది. హ్మ్. అంటే ఇది ఏంటంటే ఒక్కొక్క గ్రామానికి ఒక విత్తనం ఇచ్చేయాలని. హ్మ్. వాళ్ళు పండించినవి అన్నీ కూడా అలా వస్తాయి. ఇలా అవును. 10 టన్నులు 15 టన్నులు ఆ ఊరు నుంచి మేళతాళాలతో హ్మ్. వాహనానికి మామిడి తోరణాలు కట్టి, హ్మ్. అరిటాకులు కొబ్బరి ఆకులు కట్టి హ్మ్. గోవిందనామాలు చెప్పుకుంటా రావాలి వ్యాను హుహు. కొండకి. అలా ఇప్పుడు జరుగుతుంది, ఓహ్! కానీ 20 రకాలే జరుగుతుంది. హ్మ్. ఇంకా ఇలా ప్రతి గ్రామం జరిగింది అనుకోండి, ఎన్ని గోవులు, ఎంత భూమి బాగుపడతాయి, నిజమే. ఎంతమంది రైతులు హ్మ్. తిరిగి గ్రామం వైపు వస్తారు హ్మ్. కదా. ఇప్పటికీ గ్రామాలు వదిలేసి హ్మ్. రైతులు ఉన్న వాళ్ళు, ఆటో డ్రైవర్లు, హ్మ్. లిఫ్ట్లో పనిచేసే వీళ్ళందరూ ఎక్కువ వాళ్ళే ఉంటారు. వాచ్మెన్లు, ఆ! వాళ్ళ ఇంకా వేరే వచ్చి ఇక్కడ టాపీ మేస్త్రీలుగా చేసేవాళ్ళు, అవును. నిజం. వీళ్ళందరూ కూడా ఒక రైతు వర్గానికి సంబంధించిన వాళ్ళే. హ్మ్. వేరే వాళ్ళు ఎవరు ఇలా మారలా, వృత్తిని మారలా. హ్మ్. ఇప్పుడు ఇంజనీర్ వాళ్ళు ఉన్నాడు, మాత్రమే అలా. డాక్టర్ ఉన్నాడు, లాయర్ ఉన్నాడు, ఐటీ ఆయన ఉన్నాడు, వీళ్ళెవరు వృత్తులు మార్చారా? ఆశ్చర్యంగా. ఏమన్నా వరుసగా ఆత్మహత్యలు చేసుకున్నారా? రైతు అంటే మనందరికీ అన్నం పెట్టే ఆయనకి అన్నం లేదు. హ్మ్. ఎంత బాధండి ఇది. హ్మ్. ఎలా సంతోషంగా సో, ఉంటాం? ఆ పరిస్థితి మారాలని మారాలి, వేసిన ముందడుగు. ఖచ్చితంగా మారాలి. హ్మ్. లేకపోతే భవిష్యత్ తరాలు ప్రశ్నార్థకం. ఏం తింటారు మీ ఆహారం? మేం చెప్పండి. పండించుకున్నదే 14 ఏళ్ళ నుంచి. అంటే బయటకు వెళ్ళినా అన్నం తింటారా? అన్నమే, అన్నమే. ఒక పూట అన్నము. హ్మ్. ఆ, ఎక్కడుంటే అక్కడ. ఇప్పుడు నేను రైతుల దగ్గరికి వెళ్ళాను అనుకోండి, హ్మ్. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళినా ఏ భోజనాలు కదా. ఇప్పుడు మేము కొత్తగా ఏం చేస్తున్నామంటే, ఎవరైనా పెళ్ళిళ్ళు అవుతుంటే హ్మ్. ఆ పెళ్ళిళ్ళలో మొత్తం ఈ భోజనం, మీకు ఇప్పుడు భోజనం తినిపిస్తా, ఆ! మధ్యాహ్నం భోజనం, సిద్ధంగా అదే భోజనం పెళ్ళిళ్ళలో పెడుతున్నాం. ఓహ్! అల్లప్పటికి పెళ్ళిళ్ళలో. ఆహా! 8 పెళ్ళిళ్ళు చేసాం. ఆ! ఇసుమంతా బయట నుంచి ఏది తేకుండా. హ్మ్. ఇప్పుడు మొన్న ఎలా అంటే వచ్చి ఇక్కడ తీసుకోవచ్చా ఎలా? మీ జిల్లాలో ఇప్పుడు మీరు ఇప్పుడు గద్వాల్ అన్నారు, హ్మ్. గద్వాల్లో ఎవరైనా ఇళ్ళలో పెళ్ళి అయిందనుకోండి, హ్మ్. అక్కడే రైతుల నెంబర్ నేను ఇస్తా. హుహు. పాలమూరు జిల్లాలో హ్మ్. వాళ్ళ దగ్గర మీరు రైతుల దగ్గర కొని హ్మ్. వంటలు చేసేవాళ్ళు కూడా తయారు చేసాం. ఇప్పుడు 2 తయారు చేసాం. అబ్బో! ఉమ్, ఎందుకంటే ఆ బియ్యం వండాలంటే వాటి గురించి తెలియాలి. తెలియాలి. ఎలా వండాలనేది. అది ఊరికే 2 సార్లు చూస్తే పట్టేస్తారు వాళ్ళు. హ్మ్. ఇలా 2 తయారు చేసాం. హ్మ్. వంట వాళ్ళని నేనే పరిచయం చేస్తా, హ్మ్. రైతుల్ని నేనే ఇస్తా. హ్మ్. మీరు ఏంటంటే దీన్ని ఇలా వండటం, ఇలా పెట్టడం అనేది నిర్ణయం తీసుకోవడం వరకు మీ బాధ్యత. హ్మ్. మీరు అనుకోవాలంతే. అంతే. తర్వాత ఇప్పుడు కొత్తగా మేము ఏం చేసామంటే, మన పాలమూరులో ఒక పెళ్లి చేసాము 1 year బ్యాక్. హ్మ్. ఒక పుస్తకం పెట్టాం హ్మ్. పెళ్లిలో. హ్మ్. భోజనం తిన్నాక ఒపీనియన్ తీసుకున్నాం. ఆ! తీసుకుంటే రాయండని. ఆ! 99% హ్మ్. అద్భుతం అని రాశారు. అబ్బో! ఇంకొకటి ఏం చేసాము, ఆ! ఆ జిల్లాలో రైతులు ఉంటారు కదా, హ్మ్. ఆ రైతులందరికీ స్టాల్స్ ఇచ్చాం పెళ్లిలో. హ్మ్. వాళ్ళు పండించినవి, వాళ్ళ చిరునామా, వాళ్ళ వివరాలు, ఆ! వాళ్ళ పంటలు తీసుకొచ్చి టేబుల్స్ వేసి పెట్టేశాం. ఓకే. తిన్న తర్వాత ఈ రైతులను పరిచయం చేసాం. హ్మ్. ఇప్పుడు స్వయంగా అంటే అక్కడ తిన్నారుగా ఇంకా. తెలిసిందిగా. ఆ, హ్మ్. అప్పుడు ఈ బియ్యం హ్మ్. ఈయన దగ్గర ఉంటే హ్మ్. వాళ్ళకి వీళ్ళకి మధ్యలో దళారులు లేకుండా కలిపేశాం. డైరెక్ట్. ఉమ్. హ్మ్. హ్మ్. ఈ దీనివల్ల పద్ధతి ఏదో బాగుందండి. ఒక ఎక్స్‌పో పక్కనే ఏర్పాటు చేశారనమాట. హ్మ్. ఇంకా దీంట్లో ఇప్పుడు 4 అయితే అబద్ధం ఆడదు కదా, తిన్న తర్వాత బాగుందో లేదో తెలిసిపోతుంది. నిజమే. హ్మ్. ఇక రైతుల్ని కలిపేశాము. హ్మ్. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ధైర్యంగా ఇంకో ఎకరం పండిస్తారు పాపం రైతులు. హ్మ్. ఇప్పుడు అలా మారిందా? ఇప్పుడు మీరన్నారు కొన్ని వివాహాలు ఇలాగే జరిగాయి. పెళ్ళిళ్ళలో భోజనాలు కూడా ఇవే పెట్టామన్నప్పుడు. ఆ, కొంతైనా మారిందా మీరు అనుకున్నట్టుగా? మీకు వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారంటే వాళ్ళ నెంబర్లు ఇస్తాను, వాళ్ళ దగ్గరికి తప్పకుండా వెళ్ళి చేయండి. వాళ్ళ ఒపీనియన్ కూడా తెలుసుకోవాలి నేను. హ్మ్. పెళ్ళిళ్ళు చేయాలన్న దాంట్లో ఉన్నాం. ఎవరైనా దీన్ని ఉపాధి కింద ఎంచుకుంటే హ్మ్. వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాము. హ్మ్. వాళ్ళు ఈ వంటలు నేర్చుకుని హ్మ్. రైతుల దగ్గర కొని, హ్మ్. అంటే మనసా వాచా కర్మణ హ్మ్. ఇది జరిగితే తిన్నవాళ్ళు వాళ్ళకున్న భూముల్లో నేను ఇలా పండించుకుందాం, లేకపోతే నా ఇంట్లో పెళ్ళి అయితే ఇలా చేసుకుందాం అనే ఆలోచన హ్మ్. మనం రావాలి, మధ్యలో కూర్చోబెడితే చాలు. విన్నారుగా విజయరామ్ గారు చెప్తున్నది.
సహజ పద్ధతిలో పండించిన పంటల నుంచి వచ్చిన ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీకు సంబంధించిన వాళ్ళు పెళ్ళిళ్ళలో కావచ్చు, మీ చుట్టాలే కావచ్చు, మీ ఇంట్లో వివాహ కార్యక్రమం ఉన్నా, ఇంకా ఏదైనా కార్యక్రమం ఉన్నా ఆ భోజనం అలాంటి భోజనమే పెట్టాలనుకుంటే కనుక మీరు స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేశాను నేను, మీరు వారిని సంప్రదించండి, ఆఫీస్కి వెళ్ళి కలవచ్చు. ఒకసారి వారితో మాట్లాడితే చాలా చక్కగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రతిదీ విజయరామ్ గారు. మీరు ఒకసారి మాట్లాడండి, వారి ఆశయం ఏంటో కూడా అర్థమవుతుంది. మనం అది ఫాలో అయితే ఫ్యూచర్ జనరేషన్స్ ఇంకెంత మంచిదో కూడా ఆయన చాలా చక్కగా వివరిస్తున్నారు. ఎవరు హెసిటేట్ చేయొద్దు, చక్కగా కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. ఇదైతే చాలా గొప్ప విషయం అండి. చాలా సంతోషం అనిపించింది నాకు. అంటే చాలా విషయాలు ఉన్నాయి మీతో మాట్లాడాలంటే. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా నేను విన్నాను, ఇలా వారు వ్యవసాయం చేస్తారు, ఇష్టం అని తెలుసు. మీ ఇద్దరికి పరిచయం ఎప్పుడు జరిగింది అసలు? ఆయన ప్రజా జీవితంలోకి వస్తున్నాడని తెలిసింది కదండి. తెలిసినప్పుడు ఒక లెటర్ రాశాను. మీరే రాశారు? లెటర్ రాసి మా అకౌంటెంట్ ఉంటే ఆయనకి ఇచ్చి పంపించాను. ఆయన తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకరోజు రండి అని పిలిచారు. నా లెటరే ఒక ప్రత్యేకంగా ఉంటుంది. అది హ్యాండ్ మేడ్తో తయారు చేసిన పేపర్. అది పేపరే హ్యాండ్ మేడ్. హ్యాండ్ మేడ్ పేపర్ని చూసి ఆ రాసిన విధానాన్ని బట్టి వాళ్ళు దాంట్లో విషయాన్ని బట్టి వాళ్ళు ప్రత్యేకత వచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ మీకు టైం ఇచ్చారండి అన్నారు. ఆయన దగ్గర 2 hours మాట్లాడారు వెరీ ఫస్ట్ టైంలో. ఆయన ముందు మీ మిఠాయిలో నేను తింటున్నాను, ఈ మధ్య లావ్ అయ్యాను అన్నారు. నువ్వు నవ్వుతా. ఆవు బొమ్మలు ఉంటాయి కదా అని అడిగారు. నేను ఆయన త్రివిక్రమ్కి నేను పంపిస్తాను మీ మిఠాయిలు అని అన్నాడు. ఆయన పరిచయం కాకముందే ఆయన దగ్గర ఆవులు ఉన్నాయి. ఆయన ఆవులు పెంచుతున్నాడు. ఆయనకు మంచి కుటీరం ఉంది. దీంతో జమ్ముతో ఉంటది, ఇలాగే ఉంటుంది అంతా, సాన్పు జల్లి అంతా జరిగి ఉంటుంది. మంచి మంచి ఆవులు ఉన్నాయి. ఇది ఇక్ఫై దగ్గర ఉంటుంది, శంకరపల్లి దగ్గర 12 ఎకరాలు. మళ్ళీ ఎదురుగా ఉన్నది కూడా తీసుకుంటున్నాను అప్పుడు చెప్పారు. నేను ఈ మధ్య వెళ్ళలేదు, 2 years బ్యాక్, 3 years కోవిడ్ తర్వాత వెళ్ళాను. ఈ వ్యవసాయం చేస్తున్నాను కానీ ఆయన నుంచి నేను ఈ వ్యవసాయాన్ని ప్రచారం జరుగుద్దని కోణంలో వెళ్ళా కానీ ఇంకా వేరే పెద్ద ఇంట్రెస్ట్ లేదు నాకు. ఆయన ప్రజా జీవితంలోకి వచ్చాడు. వేరే ప్రైవేటు వ్యక్తులు మనం అడగం కదా. సరే ఆయన వచ్చాడని చెప్పి సినిమాలు కూడా పెద్దగా నాకు చూసి అలవాట్లేదు. ఆయన పరిచయం అయినాక పాలేకర్ గారి శిబిరం జరిగినప్పుడు ఒకసారి వేదిక మీద వచ్చి చిన్న రైతులకు ఒక పిలుపుని ఉండే అని అడిగాను నేను. ఇప్పుడు చాలా మంది వ్యవసాయ వృత్తిని వదిలిపెట్టేస్తున్నారు. భార్యకి చెప్పకుండా, పిల్లలు చెప్పకుండా విషం తాగి చనిపోయారు. మగవాడు ఆయనే చనిపోతే ఇల్లు ఎవరు నడపాలి? అన్న అప్పులతో ఇంటి ఆడ మనిషి ఏం చేస్తుంది, పిల్లలు పెంచుద్ది. ఆ చిన్న విషయాన్ని కూడా మర్చిపోయి చచ్చిపోతున్నాడు అంటే ఎంత బాధ అనుభవిస్తాడు రైతు కదా. ఆ సున్నితత్వం పోయింది ప్రజల్లో. రైతు ఇంత బాధపడుతున్నాడు అనేది ఎవరు ఆలోచన చేయట్లా. తినే ఆహారం ద్వారా ఆ సున్నితత్వం పోయింది. విషయం తింటున్నారు కాబట్టి ఆ వైబ్రేషన్స్ ఆహారమే చాలా వరకు ప్రభావం చూపిస్తుంది కదా మన ఆలోచనలైనా. జైసా అన్నయ్య వైసమ్మన్ అన్నారు కదండి. అందుకనే అది ఇప్పుడు పూర్వం నాకు గుర్తున్నాడు కూడా ఆతృత ఆవేదన పడేవాళ్ళు. ఊర్లో ఎవరికైనా జరిగితే పెద్దవాళ్ళు వాళ్ళ ఇంట్లో జరిగినట్టు ఫీల్ అయిపోయేవాళ్ళు. అవన్నీ ఇప్పుడు ఇంట్లో జరిగిన ఎవరు ఫీల్ కావట్లా. మామూలు ఊర్లో ఇలా నుంచుంటేనే బాబాయ్, పిన్ని, అన్న, వదిన అవన్నీ తరంగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చిన్న ఆహారం ద్వారా వచ్చినాయి. ఇవ్వటమే నేర్చుకున్నారు వీళ్ళు. ఈ భారతదేశం ఎప్పుడు ఇవ్వటమే, చెయ్యి దాపడం అనేది ఎప్పుడు లేదు. ఎప్పుడు ఎలాగే ఉంటుంది. మా అమ్మమ్మ అనేది అరే నేను చేస్తే ఇలా ఉండాలరా, ఇలా ఉండకూడదు అనేది. ఈ మాట ఎక్కడ పుట్టింది? చిన్న ఆహారం ద్వారా పుట్టింది కదా. ఇది చెయ్యి జాపడం ఏంటండి? ఇప్పుడు వ్యవసాయానికి మద్దతు ధర అని, లేకపోతే వ్యవసాయానికి ప్రభుత్వాలు ఇలా స్కీములు పెట్టినాయి కదా. లేదు అసలు రైతే ఎప్పుడు ఇస్తాడు? ప్రభుత్వం ఇచ్చేది ప్రభుత్వానికి ఇచ్చేది రైతు. ఆ చేయి జాపాల్సిన పని లేదు. ఇప్పుడు ఇంత నీళ్లు వాడి ఇన్ని డ్యాములు కట్టి ఆదాయం ఎంత తీసుకుంటున్నారు వరిలో. అదే ఆ వరికి నీళ్లు ఎంత వాడుతున్నావు దాంట్లో 10% నీరు వాడి దానికి 10 రెట్లు డబ్బు సంపాదించే మార్గం ఇది. అలాంటివి చూపించాలి.
అది చూపించాలి. చెప్పారా మరి పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పమన్నప్పుడు? ఏం ఆయన ఏమైనా వస్తే చేస్తాడేమో. ఆ రోజు స్టేజ్ మీద చెప్పమన్నప్పుడు అదే ఏ రోజు కూడా పాలేకర్ గారితో పంచుకోలేదు ఆయన. కారణం సమయం, వీళ్ళిద్దరికి షెడ్యూల్స్ కలిసినప్పుడు రాకపోవటం. ఆయన అయితే చేస్తున్నాడు పాలేకర్ గారు విధానాన్ని, కానీ సమాజానికి వచ్చి స్పష్టంగా చెప్పటం అనేది చేయలే. అది ఎందుకు అనేది అర్థం కాని ప్రశ్న. అంటే ఇంత చూసిన తర్వాత ఇంక చూడటానికి కూడా ఏముందండి? ఇన్ని హాస్పిటల్స్, ఇన్ని అధిక మరణాలు, అధిక రోగాలు, అధిక ఆత్మహత్యలు. రైతు ఏడుస్తూ ఉంటే సమాజం ఏడుస్తుంది. రైతు సంతోషం కూడా సమాజం సంతోషంగా ఉంటుంది. కలిసారా మళ్ళీ వారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సందర్భం ఏదైనా ఉందా? మళ్ళీ ఒకసారి పిలిచారు, మధ్య వెళ్ళాను. మీకు ఒక ప్రత్యేకమైన విషయం చెప్తా. అప్పుడు మేనిఫెస్టో తయారు చేస్తున్న దాంట్లో దానికి సంబంధించిన వాళ్ళని ఇది చేద్దాం, బాగుంది, పిలుద్దాం అనే మాట అన్నారు. దానికి ఒక అద్భుతమైన 4 విషయాలు ఉన్నాయి. ఇది మీకు చెప్తున్నాను. గుడి అండి, తిరుమల గుడి ఆధారంగా తీసుకుంటే ఎన్ని కుల వృత్తులు బతుకుతున్నాయి అనేది ఇంతవరకు తిరుమల చరిత్రలో కానీ, ఏ రాజకీయ పార్టీ చరిత్రలో కానీ దీన్ని ఈ విషయాన్ని ప్రస్తావించలేదు, టచ్ చేయలేదు. ఇది చేస్తే ఎంత డబ్బు బయటికి వెళ్తుందో తెలుసా మీకు? తిరుమల నుంచి ఆ డబ్బు మన రాష్ట్రంలో మన కుల వృత్తులు, చేతి వృత్తులకి జరగాలి. ఇది అసలైన విషయం. నేను ఇప్పుడు చెప్పినవి కూడా గతంలో ఉన్న ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు చెప్పా. ఈ ప్రత్యేకమైన విషయాన్ని మీరు కరెక్ట్ గా ప్రజల ముందుకు తీసుకెళ్తే మంచి జరుగుతుంది. ఇది ఏంటంటే, ఒక తిరుమలలో స్వామివారికి లడ్డు ప్రసాదాలు ఇస్తారు కదా, దీనికి వాడే క్యారీ బ్యాగ్ ఉంది చూసారా? పాలిథిన్ క్యారీ బ్యాగ్ కర్మాగారం నుంచి తయారైంది, అంతే కదా? ఒక ఫ్యాక్టరీ నుంచి తయారైంది. ఫ్యాక్టరీ నడవాలంటే కరెంట్ కావాలి కదా, ఇంధనం కావాలి, వీటితో నడుస్తుంది. దీనివల్ల కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. అదే గుడిని సంబంధించిన వస్తువులు చేతి వృత్తులతో ముడిపెడతానికి సంబంధించి ఒక తాడి చెట్టు ఉందనుకోండి. తాడి చెట్టు ఆంధ్రప్రదేశ్లో 4 కోట్ల చెట్లు ఉన్నాయి. 35 లక్షల చెట్లు నరికేశారు ఇప్పుడు రైతులు. పొలం గట్ల మీద వాళ్ళ తాతలు పెట్టినవి 100 సంవత్సరాల చెట్లు నరికేశారు. ఫ్రీగా కొంతమందికి ఇచ్చారు, 500 రూపాయలకి అమ్ముతున్నారు. ఇలా అవి 35 లక్షలు పోయింది. 19 లక్షల చెట్లు ఉంటే కొండ మీదకి వచ్చే వాళ్ళందరికీ 365 రోజులు 25,000 మందికి బుట్టలు తయారు చేసి ఇవ్వచ్చు. తాటాకు బుట్టలు. మీకు ఆ బుట్టలు చూపిస్తా ఇంకొక గంటలో. ఆ బుట్టలో లడ్డు ప్రసాదాలు ఇష్టం వల్ల గౌడ కులస్తులు ఉంటారు కదా, వాళ్ళకి ఆ చెట్టు దేవతా వృక్షం, కల్ప వృక్షం వాళ్ళకి. అలాగే మేదర్లు ఉంటారు, ఆ మేదర్లు అల్లుతారు, వాళ్ళ రక్తంలో ఉంది అల్లికలు అనేది. ఈ తాడి చెట్టు ఆకులు కోసేది గౌడ వాళ్ళు, అల్లేవాళ్ళు మేదర వాళ్ళు. ఈ 2 కులస్తులు పట్టుకుంటే మనకి 10,000 కుటుంబాలకి మేలు జరుగుద్ది. 10,000 అంటే ఒక కుటుంబంలో ఎంతమంది ఉంటారు? 4 ఉంటారు. 4 అంటే 10,000 into 4 ఎన్ని వేల ఓట్లు? 40,000 ఓట్లు. మీరు ఏ ఫ్రీ స్కీములు పెట్టకుండా నా స్వామికి నా ఇంట్లో తాడి చెట్టు నుంచి, నా పొలంలో తాడి చెట్టు నుంచి లడ్డు ప్రసాదానికి వెళ్తుందంటే వాళ్ళు మీతో ఎన్నాళ్ళు కన్నట్టే ఉంటారు, అవునా కదా? ఈ ఈ పరిశ్రమ నుంచి వచ్చే దాంట్లో వల్ల ఈ పాలిథిన్ క్యారీ బ్యాగ్ మట్టిలో కరగదు, మట్టి కణాలను పడుతుంది. వర్షం పడినప్పుడు భూగర్భ జలాలను ఇంకనివ్వదు కదా. ఎక్కడి నుంచి స్వామి ఆకాశం నుంచి చుక్క వస్తుందో అక్కడే భూమిలో ఇంకాలి అది నీరు పరిగెత్తకూడదు. అలా ఈ పాలిథిన్ క్యారీ బ్యాగ్ టాప్ లేయర్ అంతా 40 ఏళ్ళ నుంచి వాడటం వల్ల వర్షపు నీళ్లు పారిపోతున్నాయి. మనం టెక్నాలజీ అనే పేరుతో భూగర్భాలు వెళ్ళి బోర్లు వేసి 400 సంవత్సరాల నీళ్లు తోడేసాం. మనం ఈ రోజు వాడుకుంటున్న నీరు
400 సంవత్సరాల క్రితం పడ్డ వర్షపు నీటి నిల్వలు టచ్ చేసాం ఇప్పుడు టెక్నాలజీ పేరుతో. ఎంతలో తెల్లారు? 1500 అడుగులకి వెళ్ళిపోయారు. మన భూమి పరిధి నుంచి మనం 40 అడుగులే వాడాలి. 40 అడుగుల లోతులో ఉన్న నీళ్ళే మనం తీసుకోవాలి. అవన్నీ రిజర్వ్ ఫండ్స్. వాటిని వాడేసుకుంటే నెక్స్ట్ తరానికి నీరేది కదా, నీరు కదా. ఇంకోటి నగరీకరణ పేరుతో మనం కాంక్రీట్ చేసేసి అపార్ట్మెంట్లో కానీ ఇళ్లలో కానీ అంతా సిమెంట్ చేసాం, రోడ్లు చేసేసాం, ప్లాట్ఫామ్ చేసేసాం. ఒక ఇసుమంత నీరు చుక్క కూడా భూమిలో ఇంకుతాకి చోటు ఇవ్వాల. నగరంలో పడ్డ నీళ్లు ఈ విధంగా 96% నీరు నగరం దాటి బయటకు వెళ్ళిపోతుంది. ఆ పైన ఏదైతే 4% నీరు ఉందో అది పెద్ద పెద్ద యూనివర్సిటీలు, పార్కులు, మైదానాలు అలాంటి చోట నీరు పర్క్యులేట్ అయ్యి మనకు అందిస్తుంది. మనం దీన్ని ఎలా చేయాలి? ఒక పక్కన బహిరంగ ప్రదేశాల్లో యూజ్ అండ్ త్రో కల్చర్ తీసుకొచ్చి పాలిథిన్తో పాడు చేసాం టాప్ లేయర్ అంతా. అక్కడ నీళ్ళు ఎంకట్లా, నిర్మాణాలు చేసుకున్న చోట నీళ్ళు ఎంకట్లా. నీరైతే రోజు కావాలి మనిషికి, అవసరం. మన అవసరం నీటికి లేదు, నీటి అవసరం మనకు ఉంది కదా. కానీ ఆ నీరుని ఒక విలువైన వస్తువు కింద వర్షపు నీటిని మనం గుర్తించట్లా. ఇలా పాలిథిన్ క్యారీ బ్యాగులు ఒక ధార్మిక కేంద్రంలో ఇవ్వటం అనేది కల్చరా చెప్పండి? కాదు కదా. తాటి ఆకుతోనే ఒకప్పుడు సాంప్రదాయంగా ప్రసాదాలు అందినాయి. 90 ఏళ్ళు ఒక పెద్ద ఆవిడ నాకు చెప్పింది, ఒకప్పుడు మా చిన్నతనంలో ఈ బుట్టలతోనే ప్రసాదాలు వచ్చినాయి అని. మళ్ళీ ఆ కల్చరు తీసుకొస్తాకి రాజకీయంగా దీన్ని ముడిపెట్టాలి. మీకు ఇన్ని ఓట్లు పడితే వాళ్ళకి ఇది చేస్తే అనేది. క్యారీ బ్యాగ్ ఫ్యాక్టరీ వాడు మీకు తిరుమలకి బిజినెస్ ఇస్తున్నారు కదా, కానీ క్యారీ బ్యాగ్ వాడు ఒక ఓటు మీకు పడితే పడొచ్చు ప్రభుత్వానికి కదా. ఇన్ని వేల కుటుంబాలు మీకు ఓట్లు పడుతున్నాయి కదా కదా. తర్వాత తాడి చెట్టు మీద నివాసం పెట్టుకుంటుంది కాకి. కాకి ఏం చేస్తుంది అంటే అండి, 12 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాలు బతుకుద్ది. అది ప్రతి సంవత్సరం 1000-1200 గింజల్ని, వేప గింజలు డ్రాప్ చేస్తుంది. ఈ భూమి మండలం మీద 90% వేప చెట్లు పెట్టింది కాకే, మనిషి కాదు. అవి ఒక దగ్గర నుంచి తీసుకెళ్ళి ఒక దగ్గర పడేస్తా, తిని వేప పండ్లు తిని డ్రాప్ చేస్తుంది. అది అది ఎక్కడ డ్రాప్ చేస్తుంది తెలుసా? ఎక్కడ చెట్టులో అక్కడ డ్రాప్ చేస్తుంది. అంత తెలివిగా అన్నిటికీ అన్ని విషయాల్లో స్పృహ ఉంది మనిషికి తప్ప. నా పొలానికి రండి, నేను చూపిస్తా. కృష్ణా జిల్లాలో నేను చెరువు తవ్వుకుంటే నేను 3 చెట్లు పెట్టా, వేప మొక్కలు. 3 మొక్కలు పెడితే కాకి 25-28 మొక్కలు పెట్టింది కాకి. మీకు ప్రత్యక్షంగా చూపిస్తా. అన్ని మొక్కలు పెట్టింది కాకి. నేను పెట్టిన మొక్క కన్నా బలంగా ఉంది అది. మీరు చూడాలి, అది చూస్తేనే. ఇలా ఆ కాకి నివాసం తాడి చెట్లే. తాటి ఆకు మధ్యలో అది గూడు కట్టుకుంటుంది. ఈ చెట్లని ఇప్పుడు తెగ నరికేస్తే దీనివల్ల కాకి చచ్చిపోతే వేప చెట్టు చచ్చిపోతుంది. వేప చెట్టు సంతతి పెరగదు. వేప చెట్టు చచ్చిపోతే మనకి ప్రాణవాయువు అందదు, మనిషి చచ్చిపోతాడు. ఒకటి అన్ని లింక్ అయి ఉన్నాయి. ఇలా ఆ తాటాకులతో ఇల్లు కట్టుకునేవాళ్ళు, పశువులు కొట్టాలు కట్టేవాళ్ళు, పెళ్లిళ్ళు వస్తే పందిర్లు వేసేవాళ్ళు. ఇప్పుడు షామియానా పందిర్లు వేస్తున్నారు, కాంక్రీట్ స్లాబ్స్ వచ్చినాయి. నీ అవసరం ఏంటి అంటున్నారు. గుప్పుడు గింజలు, దాని నీడన వరి రాదు, గుప్పుడు గింజలే. దానికోసం నిర్దాక్షిణ్యంగా 100 సంవత్సరాల చెట్లు కట్టేస్తున్నారు. ఇలా దాని ఏర్ల దగ్గర మందు పోస్తారు. ఆ మొదర్లు పైకెక్కి మందు పోస్తారు, తలకాయ వదిలేస్తుంది, బోడి తాడి చెట్లు అయిపోతాయి. అలా వేల చెట్లు, 35 లక్షల చెట్లు కట్ చేశారు ఇప్పటికి. ఒక తిరుమల కొండకి ఈ ప్రధాన పార్టీలందరూ, నేను ఏ పార్టీ వ్యక్తిని కాదండి, కానీ అందరికి నేను ఎజెండా ఇస్తున్నాను, మేనిఫెస్టోలో ఇది పెట్టమని చెప్తున్నాను. దీంట్లో 19 లక్షల చెట్లను పట్టుకుంటే 365 రోజులు కొండకి లడ్డులు అవ్వచ్చు. 365 రోజులు 19 లక్షల చెట్లు, 4 కోట్ల చెట్లు ఉన్నాయి. అంటే అన్ని గుళ్ళకి మనం ఇచ్చిన 50 లక్షల చెట్లకు మించి అవ్వదు కదా. ఎంత ఆదాయం వస్తుంది? ఒక యంత్రంలో తయారు చేసిన వస్తువు కాకుండా చేత్తో తయారు చేసిన వస్తువులు భూతాపం పెరగదు, మట్టిలో కలిసిపోతుంది.
తాటిబుట్ట ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. తాటిబుట్ట పాడైపోతే మట్టిలో కలిసిపోద్ది. కలిసిపోద్ది. అది దాన్ని 2 ఏళ్ళు వాడుకోవచ్చు తాటిబుట్టలో. స్వామివారి అవును, లడ్డు అవేం తెచ్చినాక పాడవవు కదా. పాడవు కదా, దాంట్లో ఏదో ఒకటి వేసుకోవచ్చు. అసలు ఎంత అందంగా ఉంటది, పవిత్రత ఉంది చూడ్డానికి దాంట్లో. నిజం. తాటిబుట్టలో పవిత్రత ఉంది, క్యారీ బ్యాగ్ లో పవిత్రత ఎక్కడ ఉందండి కదా. సో ఇది ఆ గౌడ కులస్తులకి పెరికలకి మీరు ఇంతమందికి బెనిఫిట్ జరుగుద్ది, గుడిని కేంద్రంగా చేసుకుని చేతి వృత్తులు చేస్తే అని. రెండోది ఆ అనంత పద్మనాభ స్వామి కేరళ, అక్కడ ఆడవాళ్ళు వెళ్ళినా మగవాళ్ళు వెళ్ళినా లొంగి కట్టుకోవాలి. మీకు తెలుసో లేదో, మీరు వెళ్ళారు లేదు తెలియదు. నేను వెళ్ళలేదండి అసలు. స్వామివారి దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా లుంగి కట్టుకోవాలి, లుంగి కట్టుకుని వెళ్ళాలి, అంతే. లేదు లోపలికి నాటేవాడు. అక్కడ ఆ కల్చర్ని వాళ్ళు కాపాడుతున్నారు, కానీ వస్తువు మారిపోయింది. రామరాజు పంచులు పెట్టారు, అది మళ్ళీ మిషన్ మేడ్ మిల్ మేడ్. అలా కాకుండా ఇది నా నేత అన్నలు చేసిన ఇది ఎంత గొప్పగా ఉందండి, అంత చక్కగా ఎంత గొప్పగా ఉంది. ఫ్యాబ్రిక్ గానీ క్వాలిటీ, చేత్తో తయారు చేసిన వస్తువు. దీన్ని ఏంటండి, కాటనా? ఖాదీ అంటారు. ఖాదీ. ఖాదీ అంటే చేత్తో అల్లినది, ప్రతిదీ దారం చేత్తో తీసి వస్తువు తయారు చేశారు. చేనేత ఏంటంటే పవర్ లూమ్ లో దారం తయారవుద్ది, చేత్తో అల్లుతారు, అది 50-50. ఇది 100% హ్యాండ్ మేడ్, చేతులతోనే, పూర్తిగా చేతులతో చేసింది. ఇది మళ్ళీ తిరుమలలో మా ప్రభుత్వం వచ్చినాక అందరికి ఈ వీటితోనే లోపల ప్రవేశం, ప్యాంటు షర్ట్లు లేవు, అది విదేశీ వస్తువులు అని అనౌన్స్ చేస్తే 25,000 మందికి నేత కార్మికులకి దొరుకుద్ది. 25,000 ఇంటూ దొరికినట్టే వాళ్ళకి చక్కగా కదా. రోజుకి ఎన్ని అనుకుంటున్నారు, తిరుమలకి వచ్చేవాళ్ళు 1,00,000 మందిలో కుటుంబం కొన్ని వందల మంది, 25,000 మంది ఉంటారు కదా రోజుకి. అంటే నలుగురు కుటుంబం నుంచి వెళ్ళినా మగవాళ్ళు 4 ఉంటారు, 25,000 మంది ఉంటారు. వాళ్ళకి ఇది కట్టించిన, మరి కేరళ కల్చర్ మనం చేయలేకపోయినా, ఆడవాళ్ళు కట్టలేకపోయినా మగవాళ్ళు కట్టుకున్న 25,000 మంది. ఈ కంపెనీ బట్టలు పెట్టకూడదు, రామరాజు కంపెనీలే కాదు ఇవి. కాటన్ చాలా మంది అనుకుంటారు కాటన్ వాడుతున్నాను అనుకుంటారు, కాటన్ వాడటం వల్ల మంచిది కాదండి, ఖాదీ వాడితే మంచిది. ఆ డిఫరెన్స్ చాలా మంది తెలియదు. నేను వాడింది కాటనేగా అంటారు, ఇది ఖాదీ. మీ వస్త్రధారణ ఇంతేనా? ఇలాగే ఇంతే, ఎక్కడికి వెళ్ళి ఇంతే. అంటే విజయరామ్ గారికి అంటే ప్యాంట్ షర్ట్లు గానీ ఉన్నాయి. నాకు రాజీవ్ దీక్షిత్ గారు, పాలేకర్ గారు మాటలు విన్నాక ఇది మన భారతదేశం సంపద, ఇది మనం ఆచరించినప్పుడే కదా వేరే కూడా. ఇంతేనా? ఎప్పుడు ఇంతే. పంచగట్టుతాను పండగలకి, ఏదైనా ఇదే. అంటే ఇప్పుడు ఇది మనం ఆచరించినప్పుడే అవతలవాడు, మనం ఆచరించకుండా ఇది మంచిది వాడండి అంటే ఎట్లా కదా. గ్రామానికి డబ్బులు వెళ్ళాలి, ప్రతిదీ గ్రామానికి డబ్బులు వెళ్ళాలి. సో ఇలాంటి మేనిఫెస్టోలో పెడితే బాగుంటుందని చెప్పారు. పెట్టే అంటే 25,000 కుటుంబాలు ఇంటూ 4,00,000 ఓట్లు. నేత అన్నలు ఎంతమంది బాగుపడతారు. భారతదేశంలో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు రైతుల తర్వాత 2వ వర్గం వీళ్ళే, నేత కార్మికులే. వీళ్ళకి స్వాభిమానం ఎక్కువ, చేజాపరు, ఉంటే తింటారు లేకపోతే చచ్చిపోతారు. ఈ మనం సమాజం మొత్తం వాడే బట్టలన్నీ కూడా ఒక్కొక్కసారి పెడుతూ ఉంటారు కదా ప్రభుత్వం కూడా, ఒక్కరోజు వారంలో ఒక్కరోజు. అంటే ఒక్కరోజే తినాలా ఆయన అన్నం? నేత కార్మికుడు ఒక్కరోజే తినాలి, ఒక రోజైనా ఎంకరేజ్ చేద్దామన్న ఉద్దేశంతో ఇలా పెట్టడం చూసి ఇదంతా కూడా ప్రభుత్వాలు చేసిన తప్పులు ఏంటంటే సంస్కారాలను సత్సంగాలు లేకపోవటం అమ్మా. స్వాములను తీసుకొచ్చి వీళ్ళకి ఎన్ని నూరు పోయటం అనేది ప్రభుత్వాలు చేయాలి, చేయలేదు. స్వాములు కూడా చేయట్లేదు, ఎవరికి వాళ్ళు గోడలు కట్టుకుని కూర్చున్నారు, ఎవరు మాట్లాడలే. వాళ్ళు ఆ ప్రభుత్వాలు ఎంత నష్టం చేసినాయో స్వాములు కూడా ఎంతసేపు ఆధ్యాత్మిక చింతన గురించి చెప్తారు కానీ గ్రామం గురించి పనిచేయరే. అలా చంద్రశేఖర స్వామి ఒక్కలే గ్రామాల్లో తిరిగారు. కంచిపేటాధిపతి స్వామి ఆయన ఒక్కరే నడిచే దేవుడు అంటారు కదా, గ్రామాల్లో తిరిగింది ఆయనే. శంకరాచార్యుల వారి తర్వాత వీళ్ళు ఎవరు తిరగట్లా, ఎవరు తిరగట్లా. ఏం పని అని చెప్పండి, నగరాల్లో ఏం పని వీళ్ళకి, ఏం పని చెప్పండి. గ్రామాలు సంపద, అక్కడ కూర్చోవాలి, టెస్ట్ వేయాలి వీళ్ళు. సిటీలో ఏం పనులండి. ప్రభుత్వం అంటే ప్రజాప్రతినిధుల నుంచి వస్తే ఇలాంటివి అంటే ఈ ఆలోచన ధార్మికంగా రాజకీయ పార్టీలకు ఉండాలి. స్వాములు పెద్ద పాత్ర ఈ భూమి మీద.
వాళ్ళే కదా నడిపించేది అవును. ధర్మాన్ని. ఉమ్, వాళ్ళెవరు మాట్లాడిపోతే ఎట్లా? ఉమ్. ఏ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క స్వామి వెళ్ళి పలకరించాడా? అసలు లేదు చూడలే కదా. ఇప్పటిదాకా సో లేదు నేనైతే. కదా. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఉమ్. అది కాస్త బాధ అనిపిస్తుంది చాలా బాధ ఖచ్చితంగా. అండి, చాలా బాధ. ఉమ్. మీరు తీసుకునే ఆహారం చెప్పలేదు. నేను పండించుకుని నేను తింటానమ్మా. నేను ఎక్కడికి వెళ్ళినా అన్నం. అన్నం. నాకు ఆవులు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి మొత్తం ఆవులు? నాకు దగ్గరగా 100-120 ఉంటాయి, చిన్న పెద్ద కలిపి. ఉమ్, పైన ఎన్ని ఉంటే అవి రైతులకి ఇచ్చేస్తున్నా. ఉహు. రేపు కూడా రైతులు వస్తారు. ఉమ్. ఇవాళ మీ కార్యక్రమం ఉందని రేపు రమ్మన్నాను. అవునా? ఉమ్. అలాగే నాకు గానగలు ఉన్నాయి, ఎద్దు గానగలు. ఉహు. కృష్ణా జిల్లాలో 4 ఉన్నాయి, ఇక్కడ ఒకటి ఉంది. ఉహు. ఈ గానగ నూనెతోనే మేము వంటలు చేసుకుంటాము. ఆహా, ఆ నూనె ఇక్కడ చేసేవంతా ఆ. కూడా. ఉమ్. మీకు పెట్టే నూనె ఇప్పుడు ఆవాల నూనె. మీరు ఆహా. తిన్నా కూడా గుర్తుపట్టలేరు. నేను చెప్తే తెలియలేదు అసలు. ఆ. ఇవన్నీ తింటే వల్ల ఏంటంటే ఆవు నూనె చాలా గొప్పది. డిప్రెషన్లోకి వెళ్ళడు మనిషి. ఉమ్. నిజంగా ఆవు అసలు సకల దేవతలని. ఆవు నూనె, ఆవు నూనె, ఆవ నూనె అంటారు. ఆవు నూనె అంటే మస్టర్డ్ ఆయిల్ అంటారు కదా. అవును. ఆవు నూనె తిన్న వాళ్ళకి డిప్రెషన్లోకి వెళ్ళరు, పొట్ట రాదు. అవునా? ఓకే. ఆ డిప్రెషన్లోకి ఆ వెళ్ళాలంటే వాసన కూడా అంత తెలియదు కదండి. అది దీంట్లో ఒక పద్ధతి ఉంది. ఎక్స్పెల్లర్ మిషన్ లో తీసినప్పుడు ఆ ఘాట్ అనేది వస్తుంది. అతను మాకు నూనె ఇస్తున్నాడు. నా షాప్ లో రిఫైండ్ ఆయిల్ లేదు. ఇప్పుడు నేను వాణిజ్యపరంగానే వ్యాపారం చేస్తున్నప్పుడు ప్రభుత్వాలు ఆమోదించిందే రిఫైండ్ ఆయిల్. దీన్ని వాడటం వల్ల నన్ను ఎవరు అరెస్ట్ చేయరు. కానీ అది మంచిది కాదు. ఈ రిఫైండ్ ఆయిల్ అంతా కూడా ఏంటంటే పత్తి గింజల నుంచి తయారు చేస్తారు. ఇప్పుడు భారతదేశంలో మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పత్తి పండించే పంటలు ఎక్కువ ఉన్నాయి కదా. పత్తి దేనికోసం పండిస్తున్నారు చెప్పండి? దేనికోసం అనుకుంటారు? పత్తి దేనికి? కాటన్ బట్టలకి, బట్టలు, బెడ్స్ కొన్ని తయారవుతాయి. అంటే కొన్ని కానీ రకరకాలుగా మన రాష్ట్రంలో పండించే పత్తి పంట ఒక సంవత్సరం పండిస్తే 2 నుంచి 3 సంవత్సరాలు మన బట్టలు సరిపోతాయి. ప్రతి సంవత్సరం పండించక్కర్లా. అంతేనా? అవును. ఇప్పుడు మనం ఎన్నిసార్లు వాడతాం ఒక షర్ట్ కొనుక్కుంటే? ఒక నెల వేసి వదిలేం కదా. 2, 3, 4 ఏళ్ళు. నేను చూసిన వాళ్ళు కూడా 15, 20 ఏళ్ళు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు షర్ట్ని. 40 ఏళ్ళు వాడిన వాళ్ళు కూడా ఉన్నారు. నారాయణ రెడ్డి గారు, ఆయనకి 1800 కోట్లు ఉన్నాయి, కానీ 40 ఏళ్ళు షర్ట్ వాడతాడు ఆయన. అని చెప్తున్నా. అలా ఇది మన ప్రతి సంవత్సరం పత్తి పండించక్కర్లా, అవసరం లేదంటారు. పత్తి పండించే దేనికంటే ఆ పత్తి బై ప్రొడక్ట్. ఓకే. పత్తి గింజ మెయిన్ క్రాప్. గింజ కోసం పత్తిని పండిస్తున్నారు. ఇది ఆ గింజలో ఉన్న ఆయిల్ మీ ఇళ్లలోకి వచ్చిన రిఫైండ్ ఆయిల్. ఇది దీంట్లో పాయిజన్ ఉంటుంది. జంతువు తినకుండా దాంట్లో విషం పెట్టారు. బీటీ కాటన్ అంటారు దీన్ని. అది జంతువులు తిందా అదన్నా పశువులు చచ్చిపోతాయి. ఆ గింజల నూనె మన ఇంట్లోకి వచ్చింది. దీన్ని ఏం చెప్పారు డాక్టర్ల దగ్గరికి వచ్చి కంపెనీ వాళ్ళు? రిఫైండ్ ఆయిల్, డబల్ రిఫైండ్ ఆయిల్ అని మాయ మాటలు చెప్పి చేశారు. అసలు తాత నువ్వుల నూనె వాడినప్పుడు రిఫైండ్ చేశాడా? చేయలేదు కదా. తాత ఉన్నప్పుడు ఇంట్లో నా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా? రాలేదు. వాళ్ళు మన కల్చర్లో ఉన్న పంటలనే తీసుకుని నువ్వులు, కుసుములు, ఆవాలు, కొబ్బరి ఈ నూనెలతో పండించి తిన్నారు వంటలు. రిఫైండ్ ఆయిల్ వచ్చినాక హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. ఇది రాజీవ్ దీక్షిత్ గారు చెప్పే విషయం, నేను చెప్పేది కాదు. మీరు ఇన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఇదివరకు లేవు కదా. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చూసారు కదా. అప్పటి వరకు బాగానే ఉంటారు, ఆడుతూ పడిపోతున్నారు. ఇది అన్ని కారణం ఏంటంటే మనం తినే రిఫైండ్. వాడు ఏం చెప్తారు టీవీలో అడ్వర్టైజ్మెంట్? పూరి చేసి చూపిస్తాడు. పూరికి ఆయిల్ అంటలేదు, జిడ్డు అంటలేదు అని చూపిస్తాడు. చూపిస్తాడు అంటే దాంట్లో ప్లస్ చూపిస్తాడు, మైనస్ లేని చెప్పరు ఎవరు. ఇది నూనె అవ్వట్లేదు, జిడ్డు అవ్వాలి, జిడ్డు ఉండాలి. ఆ జిడ్డు ఏం జిడ్డు? HDL అనేది నువ్వుల నూనెలో ఉంటుంది. గుండెకి కావాల్సిన కొలెస్ట్రాల్ దాంట్లో ఉంది. అంటే ఇది రక్తాన్ని సరఫరా చేయడానికి ఒక లూబ్రికేట్ లాగా ఉపయోగపడుతుంది. ఇదంటే ఈ రిఫైండ్ ఆయిల్లో బ్లాకేజ్లు వస్తాయి. ఆ బ్లాక్ వస్తాం వల్లే హార్ట్ అటాక్. దీనికి స్నిగ్ధ పదార్థం అంటారు, జిగట పదార్థం ఉండదు రిఫైండ్ ఆయిల్కి. నువ్వుల నూనెకి, ఆవాల నూనెకి, కొబ్బరి నూనెకి దీనికి ఉంటుంది. అది దీనివల్ల అది వాడిన వాళ్ళు ఎవరికి హార్ట్ ప్రాబ్లం రాదు. ఇది లేదు వాళ్ళ. ఈ నూనెతో మనం తింటున్నాం భోజనాలు.
ఎంత ప్రమాదకరం. ఎంత చివరి స్థాయిలో ఉన్నాం చూడండి. ఇప్పటికైనా దీనికి తెలుసుకోవాలి టీవీ వాళ్ళని సెలబ్రిటీస్ ని పెట్టి చూపిస్తారు కంపెనీ వాళ్ళు, ఈ నూనె అడ్వర్టైజ్మెంట్. ఈ నూనె వాడండి అని. ఇలా తెలుసుకోవాలి అందరూ. తప్పుదోవలో తీసుకెళ్లిపోయారు. కానీ ఈ మధ్య కాలంలో బాగా పెరిగింది, అంటే తెలుసుకున్నారు. తెలుసుకున్నారు. మళ్ళీ గాలి కాదరవల్లి నూనెలు, గారు, పాలేకర్ ఇలాంటి గారు, వాళ్ళు. రాజీ దీక్షిత్ గారు, కాదరవల్లి గారు కూడా చాలా పని చేశారండి. చాలా మంది ఇలా ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క దాని గురించి చెప్పిన వాళ్ళు వస్తూ ఉండడం వల్ల మీకు తెలుస్తోంది మాకైనా. ఖమ్మంలో రామచంద్ర గారు ఉంటారండి, అవును. మహనీయుడు. ఆయన చాలా గొప్ప, ఆయన కూడా నడిచే దేవుడే. నిస్వార్థంగా ఒక్క రూపాయి తీసుకోకుండా ఉదయం 5 కాడి నుంచి రాత్రి 11 వరకు చెప్తారు. ఒకవేళ డబ్బులు లేకపోతే పేషెంట్కి ఇంట్లోంచి తీసుకొచ్చి ఇస్తారంట. ఎవరు ఉంటారండి కదా. ఆయన వచ్చారు నా పొలానికి ఒకసారి. ఎవరెవరు వచ్చారండి? ఎవరన్నా ప్రత్యేకమైన? మాతలు చాలా మంది వచ్చారు, స్వాములు చాలా మంది వచ్చారు ఇక్కడికి. పాలేకర్ గారు 2 సార్లు వచ్చారు. ఇప్పుడు పాలేకర్ గారు దీన్ని ఒక రీసెర్చ్ సెంటర్ కింద సౌత్ ఇండియాలో నాది అనౌన్స్ చేశారు. సో ఎవరి 2 months కి ఇక్కడికి వస్తారు ఇక నుంచి. ఎవరు అంటే నార్మల్ గా ఇప్పుడు నేర్చుకుందాం అనుకునే వాళ్ళు, వ్యవసాయ రంగం పట్ల మరీ ముఖ్యంగా ఈ సహజ పద్ధతుల్లో ఫార్మింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళు నేర్చుకోవడానికి ఇక్కడికి రావచ్చా? దీనికి ఇప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ లాగా చేయాలనుకుంటున్నాండి. పాలేకర్ గారు ఒక నిర్మాణం చేయమన్నారు. చేసి ఒక 2-3 రోజులు శిక్షణ తిరగతులు ఇచ్చి వాళ్ళని పంపించటం, వెళ్ళేటప్పుడు దేశీ విత్తనాలు ఇచ్చి పంపించటం, ఇవన్నీ. ఎలా మిమ్మల్ని కలవాలంటే? దీనికి ప్రస్తుతానికి కార్యాలయం నెంబర్ ఇస్తానమ్మా మీకు, ఇవ్వండి. అక్కడ కాంటాక్ట్ చేయటం. ఏపీలో ఒక శిక్షణ ఎక్కడుంది? ఇది రామకృష్ణ పట్నం, ఇందిరా పార్క్ దగ్గర, లోయర్ ట్యాంక్ బండ్, ఇందిరా పార్క్, హైదరాబాద్, అక్కడ ఉంది. తిరుమలకి సంబంధించిన 3వ అంశము స్వామివారికి లడ్డు ప్రసాదం, మనందరికి ఇష్టమైన లడ్డు. దీనికి సంబంధించిన లడ్డు నెయ్యి. ఈ నెయ్యి రోజుకి 15 టన్నులు కావాలమ్మా. రోజుకి 15 టన్నులు. 15 టన్నులు అంటే టన్ను అంటే 1000 కేజీలు, అంటే 15,000 కేజీలు కావాలా. ఈ 15,000 కేజీల్లో మన రాష్ట్రం నుంచి చాలా పరిమితంగా ఉంది. బయట రాష్ట్రాలకు డబ్బులు వెళ్ళిపోతాయి. మన రాష్ట్రం నుంచి ఇచ్చేది తక్కువ, చాలా తక్కువ బయట రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది. కారణం ఇక్కడ పాడి పరిశ్రమ లేకపోవటం. దీనికి ఇప్పుడు మనం ఆ డబ్బులు లెక్క చూస్తే రోజుకి దగ్గరగా 60 లక్షలు ఒక్క రోజుకి లడ్డూ రూపంలో నెయ్యి కావాల్సింది బయటికి వెళ్తుంది. ఇలా సంవత్సరం మొత్తం చూసుకుంటే 200 కోట్లు. అమ్మో, ఎంత మరి అంతనా? ఇది మన మహిళలకి, వెంకటేశ్వర స్వామి భక్తులకి, మహిళా భక్తులకి, స్వామివారి సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మా ప్రభుత్వం వస్తే అన్ని వర్ణాల్లో ఉన్నారు భక్తులు ఉన్నారు కదా, ఒక వర్ణం కాదు కదా, అన్ని వర్ణాలు కదా. వాళ్ళందరికీ మీరు ఆవులు పెట్టుకుంటే మేము నెయ్యి కొంటామని బైబ్యాక్ చేసుకుంటాం. ఇలా చేయటం వల్ల మీకు మహిళా భక్తులు వాళ్ళందరూ మీకు కనెక్ట్ అవుతారు. తర్వాత స్వాములు, ధార్మికంగా ఉన్న కేంద్రాలు, సత్సంగాలు, వీళ్ళందరూ కూడా స్వాముల్లో వీళ్ళందరూ ఈ విషయాలు చెప్తారు. స్వాములందరూ అంటే ఒక పవిత్రమైన కార్యం చేసినప్పుడు వీళ్ళందరూ సపోర్ట్ మీకు ఉంటుంది కదా. వ్యతిరేకత లేకుండా మీ పనులు అవుతాయి. ప్రజల నుంచి వ్యతిరేకత రాదు. కంపెనీ ఓడు మీకు ఓటేస్తాడో లేదు కానీ ఇంతమందిని భాగస్వామ్యం చేసి అందరూ మీకు ఓట్లు వేస్తారు కదా. అందుకే రాజకీయ కోణంలో మాట్లాడాలనే దాంట్లో వాళ్ళు కలిస్తేనే కానీ నేను రాజకీయాల ఉద్దేశం లేదు. మరి ఇది రైట్ టైం ఇప్పుడు మాట్లాడితే జరుగుద్దని, అది అందరికీ ఇస్తున్న మేనిఫెస్టో. ఎవరు పెడితే వాళ్ళు, నా ఊర్లో నా గ్రామంలోకి ఆవులు రావాలి, నా రైతులు బాగుండాలి, మళ్ళీ గ్రామం సంక్రాంతి పండుగ రోజున ఎలా కళకళలాడదో అలా నిత్యం ఉండాలి నా గ్రామం. ఇది నా కోరిక. వాళ్ళు ఎవరైతే నాకేంటి, ధర్మాన్ని నిలబెట్టాలి. అందుకనే అందరికి మేనిఫెస్టోలు పెడుతున్నాం. ఇలా పెడతాం వల్ల 35,000 మహిళలకు ఉపయోగం దొరుకుద్ది. దాని ద్వారా 15 టన్నుల రోజుకి నెయ్యి వస్తుంది. 35,000 మంది అంటే ఒక కుటుంబంలో 4 అనుకున్నా 1,40,000 ఓట్లు మీకు పడతాయి. ఇప్పుడు రేపు వచ్చే ప్రభుత్వాలకి విపరీతమైన మెజార్టీ ఎవరికి రాదు. అంతే, బంపర్ మెజార్టీ ఎవరికి రాదు.
పొటాపోటీగా వస్తుంది. ఉమ్, ప్రతి ఓటు ఇంపార్టెంటే. నిజం. అలాంటి సమయంలో ఇలా నా కొండకి ఇలా జరిగిన వాళ్ళకి నేను ఓటేస్తాననే భావన ఉమ్, రైతులకు వస్తుంది. ఉమ్, ఎవరైతే మంచి చేస్తున్నారో వాళ్ళకి ఓటేస్తారు. దీన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఉమ్, మీ ఛానల్ ద్వారా ప్రజలకి తప్పకుండా. జరగాలండి. ఉమ్, లేకపోతే ధర్మం నిలబడదండి. ఉమ్, ధర్మాన్ని నిలబెట్టాలంటే గోవు ఉండాల్సిందే. ఉమ్, గోవు లేకుండా ధర్మం లేదు. ఉమ్, అందుకని గోవు మళ్ళీ నడయాడాలి గ్రామాల్లో. ఉమ్, అలాంటి పరిస్థితులు మళ్ళీ ఆ, రావాలి. అందుకని మన గుడి డబ్బులు బయటికి ఎందుకు వెళ్ళాలి? నిజమే, అంటే ఒక మేనిఫెస్టోలో ఇలా పెడితే కూడా బాగుంటుంది ఒక ఆలోచన రావడం నిజంగా great. చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఉమ్, ఆయన 1/2 అవర్ నాతో మాట్లాడారు ఉమ్, కరెక్ట్గా 10 రోజుల క్రితం. ఉమ్, మేనిఫెస్టో కమిటీకి పంపిస్తా అని చెప్పి ఉమ్, ఇంకా డీటెయిల్గా వర్క్ ఇమ్మన్నారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఆఫీసులో ఉంటే అందరు కలుస్తున్నారని రాయటం కోసం ఇక్కడికి వచ్చాం. అందుకే ఇక్కడ క్షేత్రం దగ్గర ఉన్నారా? ఇక్కడ ఓకే. రాస్తున్నాను. ఉమ్, 4వ విషయం ఏంటంటే ఉమ్, ఆ, చెరువు బాగుంటే గ్రామం బాగుంటుంది. చెరువు గ్రామానికి ఊపిరి. ఉమ్, చెరువు అనేది గ్రామానికి ఊపిరి. చెరువు ఎండిపోయింది అనుకోండి, గ్రామం ఎండిపోద్ది. ఉమ్, అందుకనే మనం గత 30 ఏళ్ళ నుంచి ఉమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలతో నిమజ్జనం చేస్తున్నాం. అవును. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది మట్టి కాదు. ఉమ్, మట్టి మన సంస్కృతి, ఉమ్, మట్టి మన కల్చర్ కదండి. నిజం. భూదేవి అంటాం ఉమ్, కదా, నేల తల్లి అంటాం ఉమ్, కదా. మరి అలాంటి మట్టిని పూజించకుండా ఉమ్, ఒక విదేశీ కంపెనీకి సంబంధించిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పండగ చేస్తే ఉమ్, ఇది పవిత్రత ఎలా అవుతుంది? ఉమ్, మట్టిలో మీకు పవిత్రత ఉంటుంది, ఉమ్, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్లో ఆర్భాటం ఉంటుంది అంతే, కదా. పైకి అలా హంగు కనిపిస్తుంది. ఆర్భాటం ఉంటుంది. ఉమ్, మనకి హంగు ఆర్భాటం కాదు కావాల్సింది, పవిత్రత కావాలి. ఉమ్, మీరు చూడండి, మట్టి పండల్స్లో పెట్టిన వినాయకుడి విగ్రహం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఉమ్, ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పెట్టినంతా భక్తి కాదు, ఆర్భాటం. ఉమ్, అందుకనే ఇప్పుడు మా ప్రభుత్వం వస్తే మొత్తం కంప్లీట్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బంద్ చేస్తామని అనౌన్స్ చేశారు అనుకోండి. ఉమ్, ఈ విగ్రహాలు తయారు చేసేది భారతదేశంలో ఒక రాజస్థాన్ వాళ్ళే. ఉమ్, వీళ్ళంతా నాన్ లోకల్. ఉమ్, వీళ్ళకి ఒక ఓటు హక్కు లేదు ఇక్కడ. ఉమ్, మన కుమ్మర్లకి ఇస్తే వాళ్ళు ఒక జిల్లాలో మీరు ఎన్ని వేల విగ్రహాలు అనుకుంటున్నారు? ఉమ్, ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాలు ఉన్నాయి. ఉమ్, ఒక్కొక్క జిల్లాలో ఉమ్, 25,000 విగ్రహాలు నిమజ్జనం అవుతాయి. ఓ, హా, మండలం జిల్లాకి 25 నుంచి 30 మండలాలు ఉన్నాయి. ఉమ్, ఒక మండలంలో 1000 విగ్రహాలు ఉన్నాయి ఉమ్, గ్రామాలని చూసుకుంటే. అవును. ఇలా రకరకాల పార్టీలకి ఒకళ్ళ విగ్రహాలు ఉన్నాయి అక్కడ. ఉమ్, ఇవన్నీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి మనం చెరువును పాడు చేస్తున్నాం. ఉమ్, భారతదేశాన్ని పరిపాలించిన 2వ శతాబ్దం నుంచి రాజులు చెరువుల మీద దృష్టి పెట్టారు. ఉమ్, దృష్టి పెట్టి సకాలంలో చెరువులు పూడికి తీసి మనకి సాగునీరు తాగునీరు అందించారు. ఉమ్, అలాంటి అప్పుడు ఎంత సస్యశ్యామలంగా ఉండేది. ఉండేది. అవును. ఇప్పుడు మనం ఉన్న చెరువులు మనం తవ్వట్లేదు. ఉన్న చెరువులు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 30 ఏళ్ళ నుంచి పాడు చేసాం. దీంట్లో ఉన్నవి అన్ని హెవీ మెటల్స్, ఉమ్, కాడ్మియం, కోబాల్ట్, ఆర్సెనిక్, రెడ్ ఆక్సైడ్. వాటర్ ఈ విగ్రహాలకి పొల్యూట్ అయిపోతుంది. పొల్యూట్ అవుతుంది కాదు, జంతువులు తాగితే చచ్చిపోతాయి. మన మెదక్లో సేద్యం చేసి వస్తా దాహం వేసి ఒక చెరువులో నీళ్ళు తాగించాడు రైతు. ఉమ్, ఇంటికి వస్తే చచ్చిపోయినాయి జత ఎడ్లు. ఉమ్, ఆయన ఏడుస్తున్నాడు, ఎందుకంటే 1,00,000 రూపాయలు పెట్టుకున్నాడు. పాపం. ఇలా పక్షులు, వలస పక్షులు చచ్చిపోతాయి. ఉమ్, చాలా రకాల పక్షులు విత్తనాన్ని స్ప్రెడ్ చేసేది భూమి మీద ఉమ్, పక్షులే. ఉమ్, ఆ పక్షులు రావు, ఇంకా వలస పక్షులు రావు. ఉమ్, ఇలా మనం చెరువులు పాడు చేసుకున్నాం. ఉమ్, ఇది ఆదాయం చూసుకుంటే ఒక్కొక్క విగ్రహం ఉమ్. 25,000 రూపాయలు. అవును, అంత పెట్టి తీసుకుంటారండి. ఆ, ఉమ్, ఈ ఒక జిల్లాలో 25,000 విగ్రహాలు వెళ్తున్నాయి. ఉమ్, అంటే ఎన్ని లక్షలు చూడండి. లెక్క పెట్టలేం ఈ కదా. డబ్బులన్నీ మా కుమ్మర్లకు ఇస్తాము అని అనుకోండి, ఆ కుమ్మర్లో ఓట్లు పడవా నిజమే. కదా. మంచి ఆలోచన, అంటే ఆలోచన వరకు బాగుంది చాలా. ఆ. ఇది ఎంత వరకు ఆచరణాత్మకంగా ఎవరు ఉంటుంది? చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తామని పిలుపునిస్తున్నాం ఈసారి. అంతే. సో మీ సపోర్ట్ కూడా వాళ్ళకే ఇప్పుడు ఉంటుంది. నేను చెప్పిన ఈ 3 అంశాల్లో ఉమ్. ప్రజా వ్యతిరేకత వస్తుందండి, ఎవరి దగ్గర నుంచి రాదు కదా. వ్యతిరేకించేంత ఏముంది ఏముంది కదా. మరి ఇంకా దీన్ని ఇంప్లిమెంట్ చేయకపోవటానికి ఏముంటుంది? బట్ అదే అంటున్నాను, ఎంతవరకు ఆస్కారం ఉంది అసలు చూడాలి. చేయాలి. రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కాబట్టి ఎవరు మేనిఫెస్టోలో ఈ అంశాలను ఉంచుతారో. వాళ్ళకి మద్దతు. ఉమ్, సో ఇవన్నీ గమనించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఉమ్, వాళ్ళ నేచర్ లవర్స్. ఆ, వాళ్ళ పర్సంటేజ్ ఒకటి ఉంది, నిజం. వాళ్ళ ఓట్లు మిస్ అవుతారు మీరు. ఉమ్, మీరు కానీ పెట్టకపోతే కులవృత్తులు చేతివృత్తులతో పాటు ఉమ్, ఈ కల్చర్ని
ప్రేమించే వాళ్ళందరూ, నేచర్ని ప్రేమించే వాళ్ళందరూ కూడా మీకు దూరం అవుతారు. నిజం. ఇలా వాళ్ళందరినీ ప్రోత్సహించాలి ఆ, అంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలంటే. నెయ్యితో పాటు ఇది మ్మ్. కూడా చేశారనుకోండి, ఈ 4 అంశాల మీద చేస్తే కులవృత్తులు బతుకుతాయి, నగరాలు ఖాళీ అవుతాయి. నగరాలు ఖాళీ అని గ్రామాలకు మళ్ళీ వెళ్తారు. ఇప్పుడు కొమ్మర్లు ఉన్నారండి, సమ్మర్లో కాసేపు వాళ్ళు కొన్నాళ్ళు కొండలు చేసుకుంటున్నారు, మిగతా రోజులు వాళ్ళకి పని లేదు కదా. అవును పాపం. ఇప్పుడు నా వేరే దగ్గర ఆ పని బెంగాలీ వాళ్ళు చూసుకుంటారు. కుమ్మర్లు ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఆ, నేను చిన్న ఆర్గనైజేషన్ అది, ఆ, నా దగ్గర 100 మంది పనిచేస్తున్నారు. బా. వీళ్ళందరూ మట్టితో విగ్రహం తయారు చేస్తారు. హ్మ్. అప్పుడు మట్టితో విగ్రహం తయారు చేసినప్పుడు వాళ్ళ గ్రామాల్లో ఉపాధి దొరుకుద్ది. హ్మ్. అక్కడ పండక్కి అక్కడ మట్టినే వాడుతున్నాడు, వాడతారు. అక్కడ గడ్డిని అక్కడ చెక్కనే వాడుతున్నాడు. హ్మ్. అవన్నీ చెరువులో వేస్తే చెరువుకు నష్టం లేదు హ్మ్. నిజమే కదా. కదా. ఎక్కడి నుంచో దానివల్ల ఇబ్బంది ప్లాస్టర్ ఏముండదు. పేపర్ తీసుకొచ్చి పరిశ్రమని తీసుకొచ్చి మన చెరువును పాడు చేసుకుంటున్నాం హ్మ్. కదా. ఇది ఎవరైతే మేనిఫెస్టోలో నలుగురు Yes. పెట్టారో వాళ్ళకి మనం ఇస్తాం. నిజంగా మంచి ఆలోచన ఇది. చాలా సంతోషం అనిపించింది నాకు మీ ద్వారా మంచి జరగాలండి. ఇప్పటికి ఫాలో అవ్వాలి డెఫినెట్ గా ఎవరైతే పాలిటిషియన్స్ ఉన్నారో సో కాల్డ్. కనీసం ఎవరో ఒకరైనా చూసి నిజమే కదా అని అనిపిస్తుంది. మీరు అన్నారు నేచర్ లవర్స్ ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళకైనా. చాలా మంది ఉన్నారు నేచర్ లవర్స్. Hmm. ఈ బాధలు బయటికి వ్యక్తపరచట్లేదు కానీ అందరూ బాధపడుతున్నారు. హ్మ్. చెరువులు పాడైపోతున్నాయి ప్లాస్టర్ ప్యారిస్తో అని హ్మ్. అని. ఇప్పుడు గుడికి వెళ్ళే భక్తులందరూ కూడా ఈ ఖాదీ బట్టలు అక్కడ పెడితే సంతోషంగా కొనుక్కుంటారు కదా. అవును నిజం. ఎవరు Hmm. అపోజ్ చేస్తారు? ఎంత సౌకర్యంగా ఉంది. చాలా స్కిన్ ఫ్రెండ్లీ ఉంటాయి ఇవి, ఏమాత్రం ఇబ్బంది కలగదు. అంతిమంగా గ్రామానికి చాలా డబ్బులు వెళ్తున్నాయి. హ్మ్. కానీ మీ ధ్యేయం కారణ జన్మలేమో మీరు. లేదండి, అన్నిటికీ మనకు భిక్ష పెట్టింది హ్మ్. పాలేకర్ గారు, రాజీవ్ దీక్షిత్ గారే. వారిని చూసి. వాళ్ళు ఆలోచనలు మనకి లేకపోతే హ్మ్. ఉమ్, అంతలాగా నేను బతికేసేవాడిని. హ్మ్. చాలా విషయాలు మాట్లాడారు. అసలు ఇక్కడ ఉంటే చాలా రోజులు అయిపోయింది. ఉడత అలా తిరుగుతోంది మధ్య మధ్యలో. పక్షులు వచ్చి మనం మాట్లాడుతుంటే అవి కూడా పైన చెట్ల పైన కూర్చొని మాట్లాడుతూ ఉన్నాయి. అన్ని జీవరాశులు ఉంటాయి కదా ఇక్కడ, అవును. కనిపిస్తూనే ఉంటాయేమో మీకు చుట్టుపక్కల అంతా కూడా. చాలా సంతోషం మీతో మాట్లాడడం. హాయిగా ఉందండి. ఇక్కడ నుంచి వెళ్ళబుద్ధి వేయట్లేదు. వెళ్ళిపోమంటారా మమ్మల్ని? మీతో పాటు ఎంతో మంది రావాలి. మంచి మాట అన్నారు. ఖచ్చితంగా చాలా మంది వస్తారు. విన్నారుగా, సహజమైన పద్ధతిలో ఈ నేల తల్లిని పండించుకుని తద్వారా వచ్చే ఆహార పదార్థాలను తింటే మనం చాలా ఆరోగ్యంగా ఉంటామన్న విషయం మన అందరికీ తెలిసిందే. కానీ ఎవరు ఆ పద్ధతిలో ఇప్పుడు ఫాలో అవుతున్నారు, ఎవరికి తెలుస్తున్నాయి అంటే ఎవరికి తెలియట్లేదనే చెప్పాలి. అలా తెలియని వాళ్ళకి తెలియజేసే ప్రయత్నమే విజయరామ్ గారు చేస్తున్నారు. వారితో పాటు మనం కూడా చేయి కలుపుదాం. మేము కూడా నేర్చుకోవాలనుకుంటున్నాం ఈ పద్ధతి అన్న వాళ్ళకి నేను స్క్రీన్ మీద నెంబర్స్ డిస్ప్లే చేస్తున్నాను. వారు ఒక ఇన్స్టిట్యూట్ కూడా స్టార్ట్ చేస్తారట. అంతకంటే అదృష్టం వేరేది లేదనే నా భావన. ఎందుకంటే నాకు ఎలాగో అవకాశం లేదు, నేర్చుకుందామన్న ఆలోచన ఉన్నవాళ్ళు చక్కగా రండి. వికారాబాద్ దగ్గరలోనే వారికి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ఉంది. ప్రస్తుతం నేను అక్కడే ఉన్నాను. చాలా అద్భుతమైన ప్లేస్ అండి ఇది. ఒకసారి వచ్చి మీరు చూడొచ్చు, తెలుసుకోవచ్చు చాలా విషయాలు. ఆ మెళకువలేంటి, ఎలా పండించాలి, ఎలా పండిస్తే మీకు సరైన పంట దిగుబడి కానీ ఇవన్నీ వస్తాయనేది పూర్తిగా వివరిస్తారు. కాబట్టి వీటికి సంబంధించిన నెంబర్ ఒకటి ఇస్తాను నేను. ఫస్ట్ ఫోన్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. అలాగే హైదరాబాద్లోని ఇందిరా పార్క్ దగ్గర వీరికి సంబంధించిన ఆఫీస్ కూడా ఉంది. అక్కడికి వెళ్తే కొన్ని ఉత్పత్తులు కూడా మీరు అక్కడ చూడొచ్చు, ఎలా ఏమిటి అనేది అక్కడ కూడా వివరిస్తారు. మీరు ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుని ఒకసారి వారిని కలిస్తే ఇంకా చాలా బాగుంటుంది. మొత్తానికి ఈ వీడియో ద్వారా చాలా మందిలో ఒక కదలికైతే వస్తుందనేది నా భావన, రావాలనేది కూడా నా కోరిక. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.